Praise the Lord. Sorry అండి, సిగ్నల్స్ ప్రాబ్లం. సిగ్నల్స్ ప్రాబ్లం ఇస్ దేర్. సిగ్నల్స్ ప్రాబ్లం ఉందండి. సారీ ఫర్ దట్. సారీ అండి. ఎస్. సో లెట్స్ జాయిన్ ఇన్ ద వర్షిప్ అగైన్. మళ్ళీ ఆరాధిద్దామండి. ఓకే, ఐ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద సిగ్నల్ ఇష్యూస్ ఆల్వేస్. సిగ్నల్ ఇష్యూస్ ఎప్పుడు ఉంటాయండి. ఓకే, ప్లీజ్ జాయిన్ ఇన్ మై వర్షిప్. దయచేసి ఆరాధనలో పాల్గొనాలని మరొకసారి కోరుతున్నాను. ఓకే, నౌ ఐమ్ గోయింగ్ టు సింగ్ ద సాంగ్. నేను పాట మొదలు పెడుతున్నానండి. బిఫోర్ దట్, దానికి ముందు నా వీఆర్ ఇన్వైటింగ్ ద హోలీ స్పిరిట్ గాడ్ బిట్వీన్ అస్. మరి పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దాము. లెట్స్ జాయిన్ ఇన్ ద వర్షిప్. ఆరాధనలో పాల్గొందాం. Hallelujah, 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 hallelujah. Thank you, Holy Spirit God. Yes, hallelujah, 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 hallelujah. Rika bashia ra ba 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 ba. Oh rika ba 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 lira ba 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 shia ra ba 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 rika ba 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 lira masia ra ba ba ba. Hallelujah, rina hoshia ra ba 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 ba. Hallelujah, hallelujah. Oh rika ba 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 shala ra la ria ra ba 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 lira ka bashia ra ba 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 ba. Oh rika ba 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 shanandri loria ra ba 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 ba. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Era ba 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 shia ra ba 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 ba. Oh rika ba 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 hallelujah ba 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 hallelujah, 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 hallelujah. Yuria ra ba shia ra ba sina ra ba ma ma. Oh rika ba 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 lire ka ba ba shia ra ba ba rika ba 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 sia ra ma shandri nyori la ra ba ba ba. Oh rika ba 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 lira ma shia ra ba 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 ba. Hallelujah, 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 hallelujah. Thank you, thank you, thank you for కమింగ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నానండి. ప్రైజ్ ద లార్డ్. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నానండి. पास्टर बाबा बटीगा जी, प्रेज द लॉर्ड. कैसे हैं आप भैया जी? आप डेली मेरे प्रीचिंग्स आप देखता है, मेरे को बहुत आनंद आ गया. क्या क्योंकि है ना, क्या हुआ है ना, मेरे सेल काम नहीं करता है अच्छे से, इसलिए मैं आपका फेसबुक लाइव पे आना तो इनवाइट करेंगे तो मैं आपका वीडियो पे नहीं आ सकता हूँ, क्योंकि ये थोड़ा प्रॉब्लम हुआ, नेटवर्क इश्यूज है. मैं ज़रूर आपका फेसबुक लाइव पे ज़रूर आएंगी. मैं टेस्टमनी शेयर करेंगे, मेरा टेस्टमनी. थैंक यू. प्रेज द लॉर्ड. అండ్ జగదీష్ గారు ప్రైజ్ లార్డ్, సతీష్ గారు ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున మరి వందనాలు తెలుపుతున్నానండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓకే, నా ఐమ్ గోయింగ్ టు సింగ్ ద హిందీ సాంగ్. నేను హిందీ పాట పాడబోతున్నానండి. ఐమ్ గోయింగ్ టు సింగ్ ద హిందీ సాంగ్. నేను హిందీ పాట పాడబోతున్నానండి. ఓకే, ఆల్ నోస్ ద హిందీ. మీ అందరికీ వస్తుంది కదా హిందీ. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ద హిందీ సాంగ్. నేను హిందీ సాంగ్ పాడబోతున్నాను. అందుకే రాజీన్, ఎస్ ఐఎమ్ సారీ.
బాబ్షీ కిరణ్ గారు, ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున మరి వందనాలు తెలుపుతున్నానండి. यीशु मसीहा तेरे जैसा है कोई नहीं, तेरे चरणों की झुके आसमां और महिमा गाए ज़मीं. यीशु मसीहा तेरे जैसा है कोई नहीं, तेरे चरणों की झुके आसमां और महिमा गाए ज़मीं. हम गाए हो सना ओ राजा होगा हे राजा, तेरी महिमा होवे सदा. हम गाए हो हमारा खुदा, हम गाए हो सना ओ राजा होगा हे राजा, तेरी महिमा होवे सदा. हम गाए हो हमारा खुदा. प्यारे पिता, हमें क्यों इतना प्यार कर लिया, हमें पापों को छुड़ाने को अपने बेटे को कुर्बान किया. प्यारे पिता, हमें क्यों इतना प्यार कर लिया, हमें पापों को छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए हो सना ओ राजा होगा हे राजा, तेरी महिमा होवे सदा. हम गाए हो हमारा खुदा, हम गाए हो सना ओ राजा होगा हे राजा, तेरी महिमा होवे सदा. हम गाए हो हमारा खुदा. Yes, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సాంగ్. విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సారీ. షాల్ ఐ సింగ్ వన్ మోర్ సాంగ్ బికాస్ ఐ హ్యావ్ ద టైమ్. ఇంకొక చిన్న పాట పాడతానండి, కొంచెం సమయం ఉంది కాబట్టి నాకు. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ గో టు ద ప్రీచింగ్. మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ద సాంగ్. నేను ఒక పాట పాడబోతున్నాను. ఇట్స్ తెలుగు సాంగ్ అండి. ఎస్, నవ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ద తెలుగు సాంగ్. తెలుగు పాటతోటి నేను స్టార్ట్ చేస్తున్నానండి. బికాస్ వీ హ్యావ్ ద టైం, మనకు టైం ఉంది కాబట్టి నవ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ద తెలుగు సాంగ్. అందుకే తెలుగు సాంగ్ నేను పాడబోతున్నానండి. ఓకే, ఎస్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, నేనేం పాట పాడబోతున్నానంటే ఇదిగో దేవా నా జీవితం అనే పాటను పాడుకుందామండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమాలుమై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి.
కృపతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకోను మా దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబుని మెరుగ నేర్పు, నీ హృదయ భారంబునసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఎస్, ఐ నో ఓన్లీ దిస్ మచ్. నాకు ఇంతనే వస్తుందండి. ఓకే, మై ఫేవరెట్ సాంగ్, నా చిన్న పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే, నా ఫేవరెట్ సాంగ్, ఎప్పుడు పాడే పాటని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానిద్దామండి. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాపై దిగిరమ్మయ్యా, జీవింపచేయు సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివే, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివే. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఎస్, now I am going to say the thanks to each and everyone. Evangelist Joseph గారు ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. ఎస్, బాబ్జీ కిరణ్ గారు ప్రైజ్ లార్డ్. ఓకే, నేను తప్పకుండా మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తానండి. ఓకే, సొలమోన్ గారు ప్రైజ్ లార్డ్ అండి. రాహుల్ గారు ప్రైజ్ లార్డ్. ఎస్, జోషి గారు ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే విల్ స్టార్ట్ విత్ ఎ ప్రేయర్. మన ప్రార్థనతోటి మనం స్టార్ట్ చేద్దామండి. ప్రార్థనతో స్టార్ట్ చేద్దామని మీరు అందరూ కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. టుడే మై టాపిక్, ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఫియర్ నాట్, జీసస్ విల్ నాట్ త్రో యూ. మరి నా టాపిక్ ఏంటంటే భయపడకుము, యేసయ్య నిన్ను త్రోసివేయడు అనే టాపిక్ని మనం ఈరోజు చూడబోతున్నామండి. సో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే స్టార్ట్ విత్ ఎ ప్రేయర్. మన ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ఎస్, స్తోత్రం యేసయ్యా, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడా, రోషం కలిగిన దేవుడా నీకే వందనాలు. సర్వ శరీరులకు దేవుడా నీకే వందనాలు. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం నాయన. సర్వ దేవత నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అలాంటి గొప్ప దేవుడు తండ్రి నేను తండ్రి, మాకు మీరు ఉన్నందుకే నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, అభిషక్తుడా నీకే వందనాలు తండ్రి. నిన్న నేడు ఏకరీతికున్న దేవా నీకే వందనాలు తండ్రి. యూదా గోత్రపు సింహమా నీకే వందనాలు తండ్రి. ఎక్కడనైనా అమ్మిది కూడి ఉంటాక నేను ఉంటాను వాగ్దానం చేసిన దేవా నీకే వందనాలు తండ్రి. ఆయా ప్రకారంగా నా మధ్యకు మీరు వచ్చినందుకు, స్థితుల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నందుకు నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, ఇప్పుడు తండ్రి విత్తపడుతున్న ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి. నేనా తండ్రి, నా నాలుకను తండ్రి నేనైతే నీ సిలువను మరుగుపరుచుకున్నాను వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీ ఆత్మ చేత తండ్రి ప్రతి ఒక్కరిని ఈ రోజు తాకమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ఈ రోజు తండ్రి నీ ఆత్మాభిషేకంలో తండ్రి నేను వెళ్ళాలి తండ్రి. ప్రతి ఒక్కరు ఈ రోజు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి తండ్రి. ఎందుకైతే తండ్రి వాక్యం సెలవిస్తుందంటే ఆత్మ లేని వాడు నా వాడు కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొంది అయ్యా నీ రాజ్యం కోసం తండ్రి నేను తండ్రి మహిమగా తండ్రి నేను వాడబడే భాగ్యం
దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. విత్తబడుతున్న ఈ వాక్యాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, అయ్యా తండ్రి నైనా తండ్రి దుష్టుడి క్రియలు దూరపరచమని, సిగ్నల్స్ ప్రాబ్లం లేకుండా చేయమని, అయ్యా తండ్రి నైనా తండ్రి వాక్యము నేను మాట్లాడితే ఎవరు వినరు కానీ తండ్రి నా నోటికి తండ్రి వీరు తండ్రి బూరాయని మాట్లాడగా అనేక మంది వింటారు కాబట్టి తండ్రి వాళ్ళ జీవితంలో ఫలిస్తుంది కాబట్టి తండ్రి మీరు తండ్రి నేను మహిమ పొందమని, నన్ను అయ్యా తండ్రి నైనా తండ్రి మరుగుపరిచి మీరు తండ్రి గంట ప్రభావం చెల్లించుకోమని వేడుకుంటూ, అయ్యా తండ్రి నైనా తండ్రి మరి ముఖ్యంగా వచ్చేసిన ప్రతి బిడ్డని తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి తండ్రి నేను తను ఆస్వాదించమని, వాళ్ళ అవసరం మహిమలో తీర్చమని వేడుకుంటూ, అయ్యా తండ్రి భయపడకుము దేవుని త్రోసివేయడానికి వాక్యం తీసుకుంటుండగా తండ్రి అనేక మంది తండ్రి నేను ఈ రోజు తండ్రి భయాన్ని విడిచిపెట్టి అయ్యా నీ కోసం జీవించే తండ్రి సాక్షార్థులై జీవించే భాగ్యం దయచేయమని, నీ మహిమ రాజ్యంలో తండ్రి నేను ప్రవేశించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ, నన్ను తగ్గించుకుని హెచ్చిస్తూ ఏసాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఓకే ఓకే టుడే అవర్ టాపిక్. ఈరోజు నా టాపిక్ చెప్పానండి, ఫియర్ నాట్, జీసస్ ఈజ్ విత్ యూ. మరి ఏంటంటే భయపడకుము, యేసయ్య నీకు తోడై ఉన్నాడని అద్భుతమైన మరి మాటలు ఇక్కడ ఉన్నాయండి. దెర్ ఇస్ అ వండర్ఫుల్ వర్సెస్ రిటన్ ఇన్ ద బైబిల్. సో బైబిల్లో అద్భుతమైన మాటలు మన గురించి దాచిపెట్టబడి ఉన్నాయండి. లెట్స్ సీ ద యాక్ట్స్ చాప్టర్, 2nd చాప్టర్. ఓకే, ఒకసారి మనం అపోస్తులకు వెళ్ళి మనం ఒకసారి మరి 25 నుంచి 28 వరకు మనం చూద్దామండి. సో ఐ విల్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఇన్ తెలుగులో చదవక ఐ గోయింగ్ టు రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్లో చదవబోతున్నాను. ఓకే, ఐ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద సిగ్నల్స్ ప్రాబ్లం ఎక్కువ ఉందండి. ఓకే, ఓకే ఈజ్ ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఓకే. Fear not, Jesus is with you. భయపడకుము, మరి దేవుడు యేసయ్య నీకు తోడై ఉన్నాడు. ఓకే, we know that Jesus is with us. మనతో యేసయ్య తోడై ఉన్నాడండి. Fear not, Jesus never throws you. మరి యేసయ్య ఇప్పుడు మిమ్మల్ని త్రోసివేయనంటున్నాడు. Let's see that. ఓకే, చూద్దాము. I'm going to read it in Telugu and I'm going to read it in English, same topic. మరి తెలుగులో చదివిన తర్వాత అపోస్తులు మనం చూద్దామండి. అపోస్తులలో 2వ అధ్యాయము 25 నుంచి 28 వచనాలు మనం చదువుకుందాము. ఓకే, మరి ఇది ఎక్కడ దేని గురించి అంటేనండి, దీని సారాంశం ఏంటంటే వాట్ ఈస్ దిస్ టాపిక్ ఏంటంటే, దావీదు మరణ భయంతో ఆయన చాలా భయపడుతూ ఉన్న సమయంలో అండి దావీదు మరి కీర్తనాకారుడైన దావీదు మరి రాసిన ఈ కీర్తనను మనం చూడబోతున్నామండి. ఓకే, లెట్స్ సీ దిస్. మనం చూద్దాం. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూసారా అండి, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచి ఇంటిని, నా కుడిపార్శ్వంన చూసారని నా కుడిపార్శ్వంన నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు. నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. మరి దావీదు రాజుకు మరి ఇక్కడ రాసి ఉన్నాడండి. నౌ లెట్స్ గోయింగ్ టు రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్లో మనం చదవబోతున్నాము. ఓకే, when David is got the fear upon the death, ఇదేంటంటే మరణం గురించి భయపడుతూ ఉన్నాడండి. ఎవరండి? ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు భయపడుతున్నాడండి మరణం గురించి. అట్ ద టైం ఆ టైంలో ఏమైందంటే దిస్ టాపిక్ ఈస్ కేమ్, ఈ టాపిక్ అనేది సారాంశం మీద వచ్చిందండి. నౌ ఆల్ ద వరల్డ్ ఈస్ ఫియరింగ్ ఫర్ ద డెత్. మనందరూ తెలిసి ప్రపంచమంతా ఇప్పుడు మరణానికి చాలా భయపడుతుందని తెలుసు. వై, ఎందుకు భయపడుతున్నామండి? బికాస్ ఎందుకంటే we don't know the Jesus for కొంతమంది ఏంటంటే ఇక్కడ యేసయ్య శక్తి తెలియక some people is having the doubt upon the Jesus. కొంతమంది యేసయ్య మీదనే డౌట్ తో ఉన్నారండి. ఎలా డౌట్ తో ఉన్నారనంటే that Jesus will not save me, యేసయ్య నన్ను రక్షించాడు, maybe this COVID-19 will come upon me, COVID-19 అని వచ్చేస్తుందేమో, it will kill me, నన్ను చంపేస్తున్న భయపడుతున్నారు. బట్ our God is awesome God. మన దేవుడు అద్భుతకరుడు అండి. టుడే we must know that మనం తెలుసుకోవాలి. సో don't fear, భయపడక్కర్లేదు. ఫియర్ నాట్, భయపడక. జీసస్ నెవర్ థ్రోస్ యూ. యేసయ్య నేను అలా త్రోసివేయనని అంటున్నాడండి. యేసయ్య అలా త్రోసివేసే దేవుడు కాదండి మన దేవుడు. జీసస్ నెవర్ థ్రోస్, యేసయ్య నేను త్రోసివేయడండి. ఓకే, లెట్స్ సీ దట్. మనం ఒకసారి చూద్దామండి ఇన్ ఇంగ్లీష్లో మనం చూడబోతున్నాము. ఓకే, ఐ సే ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ, Acts 2nd chapter, and now we are going to see the 25 to 28 verses. I say the Lord always before me, for he is at my right hand, that I may not be shaken. Therefore my heart was glad and my tongue rejoiced. My flesh also will dwell in hope. For you will not abandon my soul to hate, or let your Holy One see
correction. You have made known to me a path of life. You will make me full of the gladness with your presence. Okay, now we are going to see this. మనం చూడబోతున్నామండి. I saw the Lord always before me. చూసారండి, ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని. Are you having that experience today, my dear friends? అలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? ఈరోజు యేసయ్యను చూసే అనుభవంలో నువ్వు ఉన్నావా? The King David always watching the Jesus. ఎప్పుడు చూసినా కూడా మరి దావీదు మహారాజు యేసయ్యను చూస్తూ ఉన్నాడంటండి. Beside of him, ఆయన పక్కన ఎవరిని చూస్తూ ఉన్నాడంటే యేసయ్యను చూస్తూ ఉన్నాడండి. Now this death is fearing all the world, my dear friends. మరి నా స్నేహితులారా, నా ప్రియ వాళ్ళారా, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ మరణం అందరినీ భయపెడుతుంది. బట్ నౌ మనం ఏం చేస్తున్నామంటే we are fearing, మనం భయపడుతున్నాం. we are not looking at Jesus. మనం యేసయ్యను చూడటం లేదు. we are fearing, మన భయంతో ఉన్నాం. our life is filled with fear. మరణ భయంతో ఉందండి. our life is filled with fear. మరణ భయంతో ఉండండి. we don't know what to do. ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో. what is going to next in this world? ఈ లోకంలో నెక్స్ట్ ఏం జరగబోతుందని we are so disturbed by our brain, మా థాట్స్, అవర్ వేస్. మన ఆలోచనలతోటి, మన మనసుతోటి గావరాగంగా, గందరగోళంగా, పిచ్చి పిచ్చిగా అయోమయ స్థితిలో ఉన్నామండి. ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది ఈ ప్రపంచంలో మనం భయక్రాంతులమై ఉన్నామండి. బట్ ద బైబిల్ సేస్, కానీ దేవుని వాక్యం చెప్తుంది, టుడే ద లార్డ్ ఇస్ సేస్, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ద లార్డ్ సేస్ టు యూ, దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఫియర్ నాట్, భయపడొద్దు అంటున్నాడు. బికాజ్ జీసస్ ఇస్ బిసైడ్ యూ. ఎందుకంటే యేసయ్య నీ పక్కనే ఉన్నాడంట. జీసస్ ఇస్ బిసైడ్, జీసస్ ఇస్ విత్ యూ. యేసయ్య నీతోనే, నీ పక్కనే ఉన్నాడు. when Jesus is with you, యేసయ్య నీతో ఉన్నప్పుడు why you are fearing today? ఎందుకు భయపడుతున్నావు? why you are fearing for this COVID-19, the virus, ఈ COVID-19 చూసి ఎందుకు భయపడుతున్నావు? why you are shaken, ఎందుకు వణికిపోతున్నావు? and why you are fearing for the death will come upon you, మరణం వస్తున్న ఎందుకు భయపడుతున్నావు? why you are doubting upon Jesus, యేసయ్య మీద ఎందుకు అనుమానం కలిగి ఉన్నావమ్మా? సో డోంట్ బి లైక్, అలా ఉండకూడదు. నాకు సెలవిస్తుంది, నో నీడ్ టు ఫియర్, భయపడక్కర్లేదు. వి నో దట్, మనకు తెలుసు ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు, చాలా యుద్ధాలు చేసిన వ్యక్తి. దావీదు మహారాజుని మనం చూస్తే ఆయన యుద్ధాలు ఎన్నో చేశాడండి. బట్ హీ నెవర్ ఫియర్, ఎప్పుడు కూడా దావీదు మహారాజు ఎప్పుడు భయపడలేదండి. హీ వాస్ డన్ సో మెనీ, హీ హాస్ లాట్ ఆఫ్ ద ఆర్మీస్ విత్ హిమ్. మరి ఆయనతోటి ఎంతో మంది యుద్ధ రంగంలో పాల్గొన్న యుద్ధాలు ఎన్నో చేశాడండి. ఎన్నో ఫైటింగ్స్ ఎన్నో చేసినాడు. కానీ ఎప్పుడు కూడా దావీదు మహారాజు మరి మరణానికి భయపడలేదండి. The King David never feared for the death. మరణానికి ఎప్పుడు కూడా భయపడలేదండి. సో యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడుగా నువ్వు, యాజ్ ఎ క్రిస్టియన్ గాని, క్రైస్తవురాలమైన నువ్వు, why today you are fearing, my dear brothers and sisters? సహోదరి సహోదరులారా, మీరెందుకు భయపడుతున్నారు మరణాన్ని చూసి? why you are fearing for this silly virus? ఈ చిన్న వైరస్ చూసి నువ్వెందుకు అంత భయపడిపోతున్నావు? డోంట్ యు నో, నీకు తెలియదా జీసస్ ఇస్ విత్ యు, యేసయ్య నీతో ఉన్నాడు. when Jesus is with you, యేసయ్య నీతో ఉంటే నో నీడ్ టు ఫియర్, భయపడక్కర్లేదు. those who does not have the Jesus in their hearts, వాళ్ళ హృదయాలలో ఎవరైతే యేసయ్యని కలిగి ఉంటారో they will fear, వాళ్ళు భయపడతారండి. then why you fear student, నువ్వెందుకు భయపడుతున్నావు? why you are getting the disturbances, నువ్వెందుకు వణికిపోతున్నావు? why you are shaken, నువ్వెందుకు వణికిపోతున్నావు? why you are keeping your head like this and crying, ఎందుకు ఇట్లా తలను పట్టుకొని ఏడుస్తా ఉన్నావండి? no need to fear, ఏం కూడా అసలుకి ఎందుకు భయపడ అవసరమే లేదు. no need to fear, భయపడక్కర్లేదు. బికాజ్ ఎందుకంటే జీసస్ ఇస్ విత్ యు, యేసయ్య నీకు తోడై ఉన్నాడు. జీసస్ నెవర్ థ్రోస్ యు, యేసయ్య నేను తోసివేయను అంటున్నాడు. దోస్ హు ఆర్ ద నామినల్ క్రిస్టియన్స్ టుడే, నామకార్థ క్రైస్తవులుగా ఉన్న మీరు, నామినల్ చర్చెస్, నామకార్థంగా ఉన్న సంఘాలు, నామినల్ మ్యాన్ ఆఫ్ గాడ్, నామకార్థంగా ఉండే సేవకులు, నామినల్ ఉమెన్ ఆఫ్ గాడ్, నామకార్థంగా ఉండే సేవకురాళ్ళు, ఫర్ దెమ్, వాళ్ళందరి కోసం టుడే జీసస్ ఇస్ టెల్లింగ్, యేసయ్య చెప్తూ ఉన్నాడండి. దానికి ఏమంటున్నాడంటే, ఇఫ్ యు రిపెంట్ టుడే, ఈరోజు నువ్వు మారుమనసు పొందితే, ఐ విల్ కీప్ యూ సేఫ్, నిన్ను నేను ఎలా ఉంచుతానంటే సంరక్షిస్తానని చెప్తున్నాడండి. నిన్ను సేఫ్గా ఉంచుతాను, నేను జాగ్రత్తగా ఉంచుతాను అంటున్నాడండి. ఐ విల్ నెవర్ త్రో యూ, నేను ఏమంటాడంటే యేసయ్య నిన్ను త్రోసివేయనని చెప్తున్నాడండి. వరల్డ్ ఇస్ థ్రోడ్ ఆల్రెడీ జీసస్, మనందరికీ తెలుసు లోకము ఆల్రెడీ యేసయ్యని త్రోసివేశారండి. బట్ కానీ జీసస్ లవ్స్ us, అయినా మన యేసయ్య ప్రేమిస్తూనే ఉన్నాడు. యు వాస్ థ్రోడ్ జీసస్ ఆల్రెడీ యేసయ్యని త్రోసివేసేసావు. యువర్ కండిషన్ ఇస్ లైక్ దట్, అలాంటి స్థితిలోనే నువ్వు ఉన్నావు. బట్ జీసస్ లవ్స్ యు, అయినప్పటికీ యేసయ్య నేను ప్రేమిస్తున్నాడే. జీసస్ ఇస్ లవింగ్ యు సో మచ్, అయినప్పటికీ యేసయ్య నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? హియర్ జీసస్ ఇస్ సెండెడ్ దిస్ ప్లగ్, ఈ తెగులుని యేసయ్య రప్పించాడు. కానీ
But why? ఎందుకు? In this also, in this plug, in this virus also, in this COVID-19 virus, ఈ COVID-19 లో కూడా we are seeing the Jesus love. యేసు ప్రేమ చూస్తున్నామండి. బికాస్ ఎందుకంటే our parents are there. మన తల్లిదండ్రులు ఉన్నారండి. They are our parents. మనకు తెలిసి మన తల్లిదండ్రులు ఉన్నారు. If we done the sin, మన పాపం చేసినప్పుడు what the parents do, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే they will take the big stick, ఒక పెద్ద బెత్తం తీసుకొని they will beat us, మనల్ని కొడతారండి. That is their right. అది ఏంటంటే వాళ్ళకి రైట్ అండి, అది దట్ ఈస్ their rightness. అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉండిందే అందుకండి, మనం సరి చేయడానికి. బికాస్ ఎందుకంటే ఇఫ్ వి డూ ద sin, మనం అలానే పాపంలోనే ఇట్లానే పాపంలోనే తెలుసుకోకుండా అట్లే ఉంటే వన్ డే ఏమవుతుందండి, విల్ గో టు హెల్, నరకానికి వెళ్ళిపోతాం. సో అవర్ పేరెంట్స్ ఆర్ అవర్ టీచర్స్. మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పిస్తారంటే మనకి ఎప్పటికైనా మంచి చేస్తారండి. మన టీచర్స్, ఉపాధ్యాయులుగా వాళ్ళు ఉన్నారండి. ఇఫ్ యూ డన్ ద సిన్, నువ్వు పాపం చేసినప్పుడు దే విల్ టేక్ ద స్టిక్, ఒక పెద్ద స్టిక్ తీసుకొని దే విల్ బీట్ యూ, నీకు కొడతారు. వై? ఎందుకు కొడతారు? నాట్ టు కిల్ యూ, నేను చంపడానికి కాదు. నాట్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్, నీ జీవితం పతనం చేయడానికి కాదు. టు మేక్ యూ ఏ రైట్ వే, నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి వాళ్ళు నిన్ను కొడతారు. యాజ్ అ సేమ్ వే అలాగనే అవర్ ఫాదర్, మన తండ్రి, హెవెన్లీ ఫాదర్, పరలోక తండ్రి, టు టీచ్ ద లెసన్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి ఒక టీచింగ్ చేయాలని, ఒక గుణపాఠం నేర్పించాలని. సో గాడ్, జీసస్, యేసయ్య, హీ వాస్ సెంట్ దిస్ COVID-19 వైరస్. అందుకే COVID-19 వైరస్ ని జీసస్ ఈజ్ అలౌడ్, యేసయ్య అలో చేశారండి. యేసయ్య అలో చేశారు. బై? ఎందుకు? టు చేంజ్ యూ, నిన్ను మార్చడానికి. యూఆర్ నాట్ టర్నింగ్, నువ్వు మార్చబడటం లేదు. యు ఆర్ లిసనింగ్ సో మెనీ ప్రీచింగ్స్, ఎన్ని వాక్యాలు వింటున్నా సరే, యువర్ డైలీ గోయింగ్ చర్చ్, ఎన్ని సంఘాలకు వెళ్తున్నా సరే, ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో, ఇన్సైడ్ యువర్ హార్ట్, నీ అంతరంగంలో నో ఇన్నర్ హార్ట్ చేంజ్, ఎక్కడ కూడా మారు మనసు లేదండి. నో రిపెంటెన్స్ హార్ట్, మారు పశ్చాత్తాప హృదయం రావట్లేదండి. సో వాట్ జీసస్ ఈజ్ టేకెన్ ద స్టెప్. అందుకే యేసయ్య ఎలాంటి స్టెప్ తీసుకున్నాడంటే దట్ ఈస్ హ్యాపెన్. అందుకే ఇలాగ వచ్చిందండి, దిస్ వైరస్ వాజ్ ఎంటర్. సో ఈ వైరస్ ద్వారా ఇలాగ జీసస్ ఈజ్ ఇన్ దిస్ ఆల్సో, ఇక్కడ కూడా ఫర్ ద రిపెంటెన్స్ ఫర్ ద సిన్నర్స్, పాపులు రక్షింపబడ్డానికి మరి ఇలాంటి ఉపద్రవాన్ని దేవుడు మరి అలో చేసి ఉన్నాడండి. నో యు హావ్ టు చేంజ్. ఈరోజు నువ్వు మార్చబడాలి. యు హావ్ టు చేంజ్. ఈరోజు నువ్వు సంపూర్ణంగా మార్చబడాలి. దట్స్ కాజ్ యు హావ్ టు సే, నువ్వు చెప్పాలి, ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు, హీ ఈజ్ అ వెరీ హంబుల్ మ్యాన్. ఆయన ఎంత తగ్గించుకున్న వ్యక్తి. హీ ఈజ్ అ గుడ్ షెపర్డ్. ఆయన ఎవరైనా అంటే మంచి కాపరి అంటే వినో దట్ మనకు తెలుసు. అండ్ జీసస్ లవ్స్ హిమ్ సో మచ్. యేసయ్య దావీదు మరి ఎంతగానో ప్రేమించాడు. అండ్ ఈవెన్ ద డేవిడ్ కింగ్ ఆల్సో లవ్ జీసస్ లార్డ్. యేసయ్యని ఎంతగానో దావీదు కూడా చాలా ప్రేమించాడండి. దావీదు మరి ఎవరండి? యేసయ్యకి దయాసారుడు అంటండి, అంతగా ప్రేమించిండండి. సో టుడే, ఈరోజు నువ్వు వెన్ ఎనీ ఫియర్ విల్ కమ్ అప్ ఆన్, ఈరోజు నీకు భయం కలుగుతుంటే యూ హ్యావ్ టు సే, నువ్వు చెప్పాలి, జీసస్ ఈజ్ బిసైడ్ మీ, యేసయ్య నాతో ఉన్నాడు. ఐ డోంట్ ఫీల్, నేను భయపడను. నథింగ్ కెన్ నాట్ హార్మ్ మీ, నన్ను ఏది కూడా ఏం చేయలేదు. బికాజ్ ఎందుకంటే జీసస్ ఈజ్ బిసైడ్ మీ, యేసయ్య నాతో ఉన్నాడు. దట్ ఓన్లీ ద కింగ్ డేవిడ్ సేస్. అదే చెప్తున్నానండి. ఐ సా ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ, ఎప్పుడు కూడా దేవుని చూస్తున్నానంటండి దావీదు మహారాజు. ఆర్ యు హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్ టుడే? అలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్, నువ్వు కళ్ళు మూసుకుంటే యు ఆర్ వాచింగ్ ద వరల్డ్లీ థింగ్స్, లోకానుసారమైన వాటిని చూడడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు. వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్, నువ్వు కళ్ళు మూసుకుంటే యు ఆర్ వాచింగ్ యువర్ బాయ్ ఫ్రెండ్ అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, నీ ప్రేయసి, నీ ప్రేమికుడు కనిపిస్తున్నారండి కళ్ళు మూసుకుంటే. వెన్ యు ఆర్ క్లోజ్ యువర్ ఐస్, నీ కళ్ళు మూసుకుంటే వాట్ యు ఆర్ వాచింగ్, నువ్వు ఏం చూస్తున్నావో తెలుసా? ఇన్ యువర్ డ్రీమ్, నీ కళలో ఏం చూస్తున్నావో తెలుసా? దట్ మూవీ స్టార్ ఇస్ విత్ యూ, సినిమా హీరో నీ పక్కన ఉన్నాడనేసి, హీ సిటన్ బిసైడ్ యూ, నీ పక్కనే కూర్చున్నాడని. దట్ మహేష్ బాబు ఈజ్ ఈటింగ్ ద లంచ్ విత్ యూ, మహేష్ బాబు అనే సినిమా హీరోని కూర్చొని తింటా ఉన్నాడని. దట్ ఈస్ ద డ్రీమింగ్. అలాంటి కళలు కంటూ ఉన్నారండి. సమ్ బాయ్స్ ఆర్ డ్రీమింగ్. కొంతమంది ఎలాంటి కళలు కంటూ ఉన్నారంటే మై డ్రీమ్ గర్ల్, నా డ్రీమ్ గర్ల్ ఎక్కడుందని కళల రాని అండి. డ్రీమ్ బాయ్, కళల రాకుమార్ ఎక్కడున్నా కళలు కంటూ ఉన్నారండి. ఆల్ హ్యావింగ్ ద డిఫరెంట్ డ్రీమ్స్, రకరకాల కళలు కంటూ ఉన్నారు. క్లోజింగ్ ద ఐస్, కళ్ళు మూసుకుంటే వాట్ వీఆర్ వాచింగ్, మనం ఏం చూస్తున్నామండి? వీఆర్ వాచింగ్ ద సిన్ ఓన్లీ, మన పాపాన్ని చూస్తున్నామండి. వీ లవ్ ద సిన్, మన పాపం ఎంతో ఇష్టమండి. వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్, నువ్వు కళ్ళు మూసుకుంటే whom you are watching, నువ్వు ఎవరిని చూస్తున్నావు? కెన్ ఎనీబడీ సే హియర్ దట్ ఐ యామ్ వాచింగ్ జీసస్? ఎవరైనా చెప్పగలుగుతారా నేను ఇక్కడ యేసయ్యని చూస్తున్నాను కళ్ళు మూసుకుంటేనని? కెన్ ఎనీబడీ సే, చెప్తారా అండి? బట్ ద కింగ్ డేవిడ్ సేస్, కానీ దావీదు మహారాజు అంటున్నాడండి, ద లార్డ్ ఈజ్ ఆల్వేస్, చూస్తారా అండి ఏమంటున్నాడండి? ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ, మరి నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అంటున్నాడండి. ఎల్లప్పుడూ యేసయ్యని చూస్తున్నాడంట. బట్ నాట్ వాట్ వి ఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నామండి? అవర్ లవబుల్ సినిమా మూవీ స్టార్, సినిమా వాళ్ళని మూవీ పోస్టర్స్ కళ్ళు మూసుకుంటే చూస్తున్నాము. దోస్ హు ఆర్ అడిక్టెడ్ ఫర్ ద
వచ్చి కూర్చున్నట్టు కలలు కంటున్నాడు. బాయ్స్ అబ్బాయిలు అనే వాళ్ళండి, గర్ల్స్ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే మహేష్ బాబు ఫ్యాన్స్ గా ఉన్నారండి. సో దే ఆర్ వాచింగ్ హిమ్. అతన్ని చూస్తున్నారు. డ్రీమ్స్ లలో ఎవరు చూస్తున్నారంటే కళలలో ఆ మహేష్ అని ఉన్నారంటే ఎవరు నాకు తెలియదు, ఐ డోంట్ నో, నాకు తెలియదు. సో దే ఆర్ వాచింగ్, అతన్ని చూస్తూ ఉన్నారండి. యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా ఇట్ ఈస్ గుడ్. అది మంచిగా ఉందా నీకు? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ యూ? అది నీకు మంచిగా కనిపిస్తుందా? హౌ కెన్ యూ లవ్ ద వరల్డీ పీపుల్ దట్ మచ్? లోకానుసారమైన వ్యక్తులు అంతగా ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు? హౌ దే ఆర్ కమింగ్ టు యువర్ డ్రీమ్? ఎలాగ నీ కళలోకి వస్తున్నారు వాళ్ళు? దేర్ ఆల్సో హ్యూమన్స్ లైక్ యూ. నీలాగనే వాళ్ళు కూడా మనుషులే కదా. హౌ కెన్ యూ లవ్ దట్ వరల్డీ పీపుల్? లోకానుసారమైన ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే పరీక్షించుకో. when you close your eyes, నువ్వు కళ్ళు మూసుకుంటే what you are watching, నువ్వు ఏం చూస్తున్నావు? some people will tell me, నాకు కొంతమంది చెప్తారు, గ్రేస్ ఐ యామ్ గెటింగ్ ద డెవిల్ డ్రీమ్స్, నాకు దయ్యం కళ్ళు వస్తున్నాయి, ప్రే ఫర్ మీ, నా గురించి ప్రార్థన చెయ్యి అంటారు. వాట్ ఐ సేస్, నేనేమంటానంటే ఆర్ యూ వాచింగ్ అడల్ట్ మూవీస్, లైక్ సినిమాలు నువ్వు చూస్తున్నావా అని అడుగుతాను నేను. ఆర్ యూ వాచింగ్ ద మూవీస్, నువ్వు సినిమాలు చూస్తున్నావా అని అడుగుతాను నేను. ఆర్ యూ వాచింగ్ ద సీరియల్స్, నువ్వు నాటకాలు చూస్తున్నావా అని అడుగుతాను నేను. సో దిస్ ఈస్ వాళ్ళు అంటారు yes we are watching, నేను చూస్తున్నాం. దట్స్ బికాజ్ యు ఆర్ గెటింగ్ ద డెవిల్ డ్రీమ్స్. అందుకే నీకు దయ్యం కళ్ళు వస్తున్నాయి. యు ఆర్ వాచింగ్ ద హారర్ మూవీస్, దయ్యం సినిమాలు చూస్తున్నావు, నీకు కళ్ళు వస్తున్నాయి. సో వాట్ ఈస్ హ్యాపెన్? వాళ్ళు ఏమంటారు, when we watch that it will come, వస్తాయా? ఐ డోంట్ నో గ్రేస్, నాకు తెలియదమ్మా. ఆ క్రిస్టియానిటీ, క్రైస్తవులు అనే వాళ్ళు దే డోంట్ నో విచ్ వే దే ఆర్ మూవింగ్. క్రైస్తవులు అనే వాళ్ళు ఎలాంటి స్థితిలో వెళ్ళిపోతున్నా తెలుసుకోలేకున్నారండి. వి ఆర్ నాట్ లైక్ ద కింగ్ డేవిడ్ టుడే. మరి దావీదు మహారాజు లాగా మనం ఈరోజు లేమండి. హీ ఈస్ ఆల్వేస్ వాచింగ్ ద జీసస్ ఇన్ సైట్ ఆఫ్ హిమ్. మరి ఆయన ఎవరిని చూస్తున్నాడంటే యేసయ్యని ఎదురుగా కన్నుల ఎదురు పెట్టుకొని ఉన్నాడంట. బట్ వాట్ వి ఆర్ వాచింగ్ టుడే, ఏమని పెట్టుకొని ఉన్నామండి? whom we are attracted today, ఎవరి మీద ఆకర్షితులమై ఉన్నామంటే టీవీ, కొంతమంది టీవీకి ఆకర్షితులై ఉన్నారు. కామిక్స్, కొంతమంది కామిక్స్ కి ఆకర్షితులై ఉన్నారు. some are addicted for the గేమ్స్ ఆడడానికి ఆకర్షితులై ఉన్నారు. some are addicted for the drinking, తాగుడికి ఆకర్షితులై ఉన్నారు. whenever the టీవీ ఆన్ అయిపోతూనే what we are watching, మనం ఏం చూస్తున్నాం? వరల్డ్ న్యూస్, లోకానుసారమైన న్యూస్ లో ఏం చెప్తారు? when this lockdown will be end, lockdown ఎప్పుడైపోతుంది? we are very thirsty for such things. అలాంటి వాటికి మనం ఎంతగానో తృష్ణ కలిగి ఉన్నామండి. we are not thirsty for the Jesus today. యేసయ్య మీద తృష్ణ కలిగి ఎవరు లేరండి. are you thirsty for the Jesus today? ఈ రోజు నువ్వు యేసయ్య మీద తృష్ణ కలిగి ఉన్నావా? can you say like that the king David says that Jesus is beside me, Jesus is in front of me? నువ్వు చెప్పగలుగుతావా అట్లాగా? నేను నాకు యేసయ్య పక్కనే ఉన్నాడు, I can see with my eyes Jesus. నా చూపులతోటి, నా కళ్ళతోటి నేను యేసయ్య చూస్తాను, నువ్వు చెప్పగలుగుతావా? can anybody say here like that? ఎవరైనా ఇక్కడ మీరు చెప్పగలుగుతారా అండి? నేను యేసయ్యని చూస్తున్నాను, నేను కళ్ళు మూసుకొని నాకు యేసయ్య కనిపిస్తున్నాడు. ఐ యామ్ వాచింగ్ ద ఏంజెల్స్, దేవదూతల్ని చూస్తున్నాను. ఐ యామ్ వాచింగ్ ద హెవెన్, పరలోకాన్ని నేను చూస్తున్నాను. ఐ యామ్ సీయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్ ఇన్ సైడ్ ఆఫ్ మీ. నేను ఏం చూస్తున్నాను? నా కళ్ళ ఎదుట పరలోక దర్శనాలని, యేసయ్య సన్నిధిని, ఐ కెన్ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్, దేవుని సన్నిధి నేను మోసుకెళ్ళగలుగుతున్నానని. కెన్ ఎనీబడీ సే హియర్? ఎవరైనా చెప్తున్నారండి? అయితే బిలీవర్స్, విశ్వాసం, నో మనం చెప్పట్లేదు. వై? ఎందుకంటే వీ నీడ్ ద వరల్డ్, లోకం కావాలి మనకు. when you look up with your eyes, నీ కళ్ళతోటి what you are watching, ఏం చూస్తున్నావమ్మా నువ్వు? very nasty things you are watching. పనికి మాలిన వ్యర్థమైన వాటిని నువ్వు చూస్తూ ఉన్నావు. దట్ ఈస్ ద లస్ట్ ఆఫ్ ఐ. ఏం చూస్తున్నావు అని అన్నానంటే మోపు తలంపులు కలిగిన, మోపు చూపులు చూసే వాళ్ళు ఉన్నారండి. హౌ హారబుల్, ఎంత భయంకరమైనది. సో ఇట్ షుడ్ నాట్ బి లైక్, అలా ఉండకూడదండి నువ్వు. జీసస్ సెడ్, యేసయ్య అన్నాడు, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను ఎలా పరిశుద్ధునై ఉన్నానో నువ్వు అలాగా పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. బట్ వాట్ వి ఆర్ డూయింగ్, కానీ మనం ఏం చేస్తున్నాం? ఎగ్జామిన్ టుడే, నువ్వే పరీక్షించుకో. ఇఫ్ ఎనీ గర్ల్ ఈస్ గోయింగ్ ఇన్ సైట్ ఆఫ్ యూ, ఎవరైనా ఒక అమ్మాయి వెళ్తా ఉంటే అవర్ లుక్స్ టువర్డ్స్ దే, మన చూపులను ఎక్కడికి వెళ్ళిపోతాయంటే అమ్మాయి మీదకి వెళ్ళిపోతాయి. ఇఫ్ ఎనీ హ్యాండ్సమ్ బాయ్ ఈస్ గోయింగ్ అరౌండ్ యూ, ఎవరైనా అందగా ఉండే అబ్బాయి వెళ్తా ఉంటే అవర్ లుక్స్ గోస్ అప్ ఆన్ హిమ్. మరి మన చూపులు ఎవరి మీదకి వెళ్ళిపోతున్నాయి అంటే ఆ అబ్బాయి మీదకి వెళ్ళిపోతున్నాయి. దెన్ దే ఆర్ గెట్టింగ్ when we are sleeping, మనం నిద్రపోతున్నప్పుడు దే ఆర్ కమింగ్ అపాన్ అవర్ డ్రీమ్స్, మన కళలోకి వాళ్ళు వచ్చేస్తున్నారు. యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా. హౌ హారబుల్, ఎంత భయంకరమైన స్థితి అండి. హౌ హారబుల్, ఎంత భయంకరమైన స్థితిలో పరీక్షించుకోవాలి. ఓ సిగ్నల్స్ ప్రాబ్లం అండి. ఓకే, యు మస్ట్, నువ్వు తెలుసుకోవాలి విచ్ వే టుడే యు ఆర్ మూవింగ్, ఎలాంటి స్థితిలో ఉన్నావు నువ్వు. లెట్స్ ఇంకా చూద్దామండి. ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు ఎప్పుడు కూడా యేసయ్య ప్రత్యక్షతలోనే ఉన్నాడండి.
Jesus, when he closed his eyes, కళ్ళు మూసుకుంటే he's watching Jesus, యేసయ్యని చూస్తున్నాడు. When he opened his eyes, కళ్ళు తెరుచుకున్నప్పుడు he's watching Jesus, యేసయ్యని చూస్తున్నాడు. So what about you today? ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? Whom you are watching today? ఎవరిని చూస్తున్నావు? When you open your eyes, నువ్వు కళ్ళు తెరిచినప్పుడు, when you close your eyes, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు, what you are dreaming about? దేని గురించి నువ్వు దర్శనం కలిగి ఉన్నావు? ఎగ్జామిన్ టుడే, నువ్వే పరీక్షించుకోవాలి. ఎగ్జామిన్ నువ్వే పరీక్షించుకోవాలి. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ. ఇదే నీకు రైట్ టైం అండి. ఇప్పుడే నువ్వు పరీక్షించుకోవాల్సింది. ఏం చూస్తున్నావు నువ్వు? ఎవరిని చూసినా ఏ అమ్మాయిని చూసి ఆకర్షితమైపోతున్నావు, ఏ అబ్బాయిని చూసి ఆకర్షితులైపోతున్నావు. నువ్వు పరీక్షించుకోవాలి. దయ్యం సినిమాలు చూసి ఆకర్షింపబడుతున్నారా? సినిమాలు చూసి ఆకర్షింపబడుతున్నారా? వాళ్ళల్లో చూపించే మోపు క్రియలను చూసి వారిని ఆకర్షింపబడుతున్నారా? అపవిత్రతను చూసి ఆకర్షింపబడుతున్నారా? బయటికి రావాలి మీరు. దావీదు మహారాజు ఎప్పుడు కూడా ఎవరిని చూసిందంటానండి? ప్రభువుని చూస్తాడంట, దేవుని చూస్తాడు, యేసయ్యని చూస్తాడంట. అలాంటి అనుభవంలోనికి ఈరోజు నువ్వు రావాలి. రాని అట్లాంటి అనుభవంలోనికి నాకు ఇట్లా లోకంలో ఉండడం ఇష్టం అంటే ఇంకా కష్టమండి. మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందడానికి యేసయ్య లోకానికి వచ్చింది. ఇఫ్ యు విల్ నాట్ చేంజ్ యువర్ రూట్ టుడే, ఈ రోజు నువ్వు మాత్రం మారకపోతే వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది తెలుసా? ఓ హెల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. తెలుసుకోవాలి, నరకం మీకు సిద్ధంగా ఉందని తెలుసుకోవాలి. యు మస్ట్ చేంజ్. మీరు మార్చబడాలి. యు మస్ట్ టర్న్ యువర్ హార్ట్. నీ హృదయం త్రిప్పుకోవాలి. యు హావ్ టు టర్న్ టు జీసస్. యేసయ్య వైపు త్రిప్పబడాలి నీ మనసు. లీవ్ అవుట్ ఆల్ ద వరల్డ్లీ ఫిల్తీ థింగ్స్. నిర్జీవమైన ఈ లోక క్రియలను విడిచిపెట్టేయండి. కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రండి. లెట్స్ సీ, మనం ఇంకా చూద్దామండి. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. వాట్ ద కింగ్ సేస్ ద డేవిడ్ సేస్, దావీదు ఏమంటున్నాడండి? ఫర్ హీ ఇస్ అట్ మై రైట్ సైడ్, చూసారా, రైట్ హ్యాండ్, దట్ ఐ మే నాట్ బి షేకెన్. వాట్ హీ సేయింగ్? ఏమంటాడు? ద కింగ్ డేవిడ్ సేస్, జీసస్ సేస్ ఎక్కడ ఉన్నాడంటండి? యేసయ్య ఎక్కడ ఉన్నాడండి? ఫర్ హీ ఇస్ అట్ మై రైట్ హ్యాండ్, నా కుడి పార్శ్వమున ఉన్నాడు అంటున్నాడండి. దేవాది దేవుడు ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడంటండి. జీసస్ ఇస్ విత్ హిమ్. యేసయ్య ఎంత ఉన్నాడంట? విత్ హిస్ రైట్ హ్యాండ్. మరి ఆయన రైట్ హ్యాండ్ ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడంటండి. దట్ మీన్స్ అంటే ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు అండ్ జీసస్, యేసయ్య, దే సిట్ ఇన్ ఈక్వల్. వాళ్ళిద్దరు ఎక్కడ కూర్చున్నారంట? వాళ్ళిద్దరు ఒకటే సింహాసనం మీదే ఉన్నారండి. దే సిట్ ఇన్ ఆన్ వన్ థ్రోన్. ఒక సింహాసనం మీద కూర్చున్నారండి. కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి కదల్చబడ్డంటండి. అంటే యేసయ్య తన కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి దావీదు మహారాజు కదల్చబడ్డం లేదు. ఇప్పుడు యేసయ్య నీ కుడి పార్శ్వమున ఉంటే ఉన్నాడా? ఇస్ దట్ జీసస్ ఇస్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్? మరి యేసయ్య నీ కుడి పార్శ్వమున ఉన్నాడా అండి? కెన్ యు సే హి ఇస్ అట్ మై రైట్ హ్యాండ్? కెన్ యు సే ఎనీబడీ సేస్ దట్ జీసస్ ఇస్ ద రైట్ హ్యాండ్ సైడ్? మరి ఎవరన్నా కుడి పార్శ్వమున ఉన్నాడు యేసయ్య చెప్తారా? కెన్ ఎనీబడీ సే టుడే? ఎవరైనా చెప్తారా? యేసయ్య నా కుడి పార్శ్వమున ఉన్నాడు. దట్స్ ద కాజ్ ఐ వోంట్ షేక్. అందుకే నేను దేనికి కూడా వనకని చెప్తారా? కెన్ ఎనీబడీ సే? ఎవరైనా చెప్తారండి? జీసస్ ఇస్ బిసైడ్ మీ. యేసయ్య నా పక్కనే ఉన్నాడు. హి ఇస్ మై రైట్ సైడ్, నా కుడి పార్శ్వమునే ఉన్నాడు. దట్ ఐ విల్ నాట్ షేక్. నేను ఇంకా భయపడను, నేను ఇంకా వనకనేను చెప్పగలుగుతారా అండి? నో వన్ విల్ నాట్ షేక్. ఎవరు కూడా చెప్పరండి. నో వన్ విల్ నాట్ షేక్. ఎవరు కూడా చెప్పరండి అన్నమాట. ఎందుకంటే బికాస్ వి ఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. ఎందుకంటే మనం దేవునితోటి అంతటి ఎక్స్పీరియన్స్ అనుభవంలో లేమండి. బట్ వి హావ్ ద లాట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్ నేచర్. లోకానుసారమైన స్వభావంకి మనకు చాలా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నామండి, అనుభవం కలిగి ఉన్నామండి. బట్ విత్ జీసస్, యేసయ్య తోటి వి డోంట్ హావ్ ద ఎక్స్పీరియన్స్ టుడే. కానీ మనము యేసయ్య తోటి ఎలాంటి అనుభవం లేగా ఉన్నామండి. వి డోంట్ హావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఎవరికి కూడా ఎలాంటి అనుభవం లేదండి ఇక్కడ. వి నెవర్ సీ ద జీసస్ బిసైడ్ us. మనం ఎప్పుడు కూడా యేసయ్యని మన కళ్ళ ఎదుట మనం చూడలేదండి. ఆ జీసస్ ఇస్ నాట్ సిట్టింగ్ విత్ us. మనతోటి ఎప్పుడు కూడా యేసయ్య మనతో పాటు కూర్చోలేదండి. బికాజ్ ఎందుకంటే యు డస్ నాట్ గివ్ ఇన్ దట్ టైం, యు డస్ నాట్ గివ్ ఇన్ దట్ అథారిటీ టు జీసస్. నువ్వు యేసయ్యకి అలాంటి అధికారాన్ని నీవు ఇవ్వలేదు. యు డస్ నాట్ గివ్ ఇన్ యువర్ హార్ట్ టు జీసస్. నీ హృదయాన్ని యేసయ్యకి నీవు ఇవ్వలేదు. యు డస్ నాట్ గివ్ ఇన్ యువర్ టైం టు జీసస్. నీ సమయాన్ని నువ్వు యేసయ్యకి ఇవ్వలేదు. యు డస్ నాట్ గివ్ ఇన్ యువర్ లైఫ్ టు జీసస్. నీ జీవితాన్ని నువ్వు యేసయ్యకి ఇవ్వలేదు. యు డస్ నాట్ సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. మరి నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించలేదు. యు డస్ నాట్ గివ్ ఇన్ యువర్ థాట్స్ టు జీసస్. మరి నీ ఆలోచనని యేసయ్యకి అప్పచెప్పలేదు. సింప్లీ యు ఆర్ మూవింగ్ ఇన్ ద వరల్డ్ వే. లోకానుసారంగా వెళ్ళిపోయావు. లోకానుసారంగా వెళ్ళిపోయినావు. యు లవ్ ద ఓన్లీ వరల్డ్ నేచర్. లోకానుసారమైన క్రియలంటేనే మనకు చాలా ఇష్టం అండి.
డార్క్నెస్, మన పాపంలో ఉన్నాం కాబట్టి. We does not came from the sinful nature outside. ఎందుకంటే పాప జీవితం నుంచి మనం ఇంకా బయటికి రాలేదండి. That suppose we cannot say, చెప్పలేకున్నామండి. We cannot say మనం చెప్పలేకున్నామండి. If you truly love Jesus, నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమించుంటే love his commandments, యేసయ్య ఆజ్ఞలు పాటించాలి నువ్వు. బైబిల్ సేస్, వాక్యం చెప్తుంది, those who love me, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో they will follow my commandments, నా ఆజ్ఞలు కూడా వాళ్ళు పాటిస్తారని చెప్తుందండి. సింప్లీ టెల్లింగ్ దట్ లవింగ్ జీసస్, ఐ లవ్ జీసస్, ఐ లవ్ జీసస్, నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను, నేను యేసయ్యని ప్రేమిస్తే సరిపోదండి. యువర్ లైఫ్ హ్యాస్ టు చేంజ్ టుడే. ఈరోజు నీ జీవితం మార్చబడాలి. యువర్ వే హ్యాస్ టు చేంజ్ టుడే. నువ్వు వెళ్తున్న దారి మార్చబడాలి. యువర్ హార్ట్ హ్యాస్ టు చేంజ్ టుడే. నీ హృదయం మార్చబడాలి. యు ఆర్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించాలి. యు ఆర్ సబ్మిటెడ్ యువర్ లైఫ్ టు ద మూవీ స్టార్, సినిమా హీరోలకి హీరోయిన్ సమర్పించామేమో. యు ఆర్ సబ్మిటెడ్ టు ద గర్ల్ ఫ్రెండ్ ప్రేయసి సమర్పించామేమో. యు ఆర్ సబ్మిటెడ్ యువర్ లైఫ్ టు ద బాయ్ ఫ్రెండ్ ప్రేమికుడు సమర్పించామేమో. యు ఆర్ సబ్మిటెడ్ టు ద వరల్డ్లీ పీపుల్, లోకానుసారంగా ఉండే వ్యక్తులకి సమర్పించేసామేమో నీ జీవితాన్ని. ప్లీజ్ రిపెంట్ టుడే. దయచేసి రోజు మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు. జీసస్ ఇస్ కమింగ్ వెరీ సూన్. యేసయ్య అతి త్వరలో రానై ఉన్నాడు. ఎనీబడీ కెన్ సే, ఎవరైనా చెప్తారండి ఇక్కడ, జీసస్ ఇస్ మై రైట్ హ్యాండ్, యేసయ్య నా కుడి పార్శ్వంలో ఉన్నాడు. లైక్ డేవిడ్ సెడ్, దావీదు మహారాజు చెప్పిన విధంగా, ద కింగ్ డేవిడ్ సెడ్, దావీదు మహారాజు చెప్పిన విధంగా. క్యాన్ యు సే టుడే మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా మీరు చెప్తారా? దట్ ఐ విల్ నాట్ షేక్, నేను అందుకే వనకను, నేను భయపడను దేనిగా చెప్తారా? వి కెనాట్ సే, మనం చెప్పలేమండి. బికాస్ ఎందుకంటే వై వి కెనాట్ సే, మనం ఎందుకు చెప్పలేమండి? యు హావ్ దట్ అథారిటీ, నీకు అధికారం ఉంది, బట్ యు ఆర్ నాట్ యూటిలైజింగ్ దట్. కానీ ఆ అధికారాన్ని వాడుకోవట్లేదు. వై యు కెనాట్ సే టుడే, ఎందుకు నువ్వు చెప్పలేకున్నావు దట్ జీసస్ ఈజ్ మై రైట్ హ్యాండ్, యేసయ్య నా కుడి పార్శ్వంలో ఉన్నాడు అని నువ్వు ఎందుకు చెప్పలేకున్నావు? వై యు పర్సన్, నువ్వు ఎందుకు చెప్పలేకున్నావు? బికాస్ ఎందుకంటే సాటన్ ఈస్ క్యాప్చర్డ్ యువర్ లైఫ్. ఎందుకంటే సాతాను నీ జీవితాన్ని ఏం చేసిండో తెలుసా అండి? క్యాప్చర్ చేశాడు. హీ వాస్ స్టోలెన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని వాడు దొంగలించాడు. యు వాస్ గివెన్ ద అథారిటీ టు ద డీమోన్స్, దుష్ట శక్తులకి నీ జీవితంలో స్థానం ఇచ్చావు. యు వాస్ గివెన్ ద అథారిటీ టు ద డీమోన్ టు లీడ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నడిపించమని సాతానికి అంకితం చేశావు. యు వాస్ గివెన్ యువర్ ఐస్ టు లుక్ ద హారర్ మూవీస్. నీ చూపులను ఏం చేసావంటే, నీ కళ్ళని ఎవరికి ఇచ్చావు అని అంటే సాతానికి ఇచ్చేసావండి. ఏం చూడ్డానికి ఇచ్చావు? హారర్ మూవీస్, దయ్యం సినిమాలు చూడ్డానికి. So many people love here the horror movies. I know. ఇక్కడ దయ్యం సినిమా చూడాలంటే చాలా మందికి ఎంతో ఇష్టం అండి. ఈవెన్ మై రిలేషన్స్ ఆల్సో లిసనింగ్ టుడే. నా బంధువులు కూడా ఇప్పుడు వింటూ ఉన్నారు. దే లవ్ ద హారర్ మూవీస్. దయ్యం సినిమా చూడడం వాళ్ళకి చాలా ఇష్టం అండి. వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ సీ ద హారర్ మూవీస్? దయ్యం సినిమా చూస్తే ఏమవుతుందండి? నథింగ్, అసలు ఏం కాదు. సాటన్ విల్ కమ్ అండ్ సిట్ ఇన్సైడ్ యూ. నీలోకి వచ్చి దురాత్మ వచ్చి ఆవహించి నీలో కూర్చుంటాడు. అంతే, ఏం జరగదు. సమ్ పీపుల్, కొంతమంది ఎలా ఉన్నారంటే, హౌ మచ్ వీఆర్ ప్రీచింగ్, ఎంత వాక్యం చెప్తున్నా సరే, నాట్ ఓన్లీ మీ నేనే కాదు, అనదర్ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులు చెప్తున్నా సరే, నాట్ చేంజింగ్, మార్చబడటం లేదండి. ఇన్ దిస్ కోవిడ్-19 ఆల్సో నో వన్ ఈస్ నాట్ టర్నింగ్. ఇంకా ఈ కోవిడ్-19 వచ్చినా సరే కూడా ఎంతో మంది తిప్పబడటం లేదండి. దే నాట్ టర్న్ టు జీసస్. ఎంతో మందికి ఎట్లా ఉన్నారంటే, ఇంకా యేసయ్య తిప్పబడలేదండి. దే ఆర్ థింకింగ్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నథింగ్ విల్ హ్యాపెన్ టు us, మాకేం కాదు, వి ఆర్ ద జీసస్ కిడ్స్, మేము యేసయ్య బిడ్డలమని దే ఆర్ టేకింగ్ ద లైట్ గా తీసేసుకుంటున్నారండి. యు ఆర్ నాట్ ద జీసస్ కిడ్. నువ్వు దేవుని బిడ్డ కాదు. ఇఫ్ యు ఆర్ ద జీసస్ కిడ్ టుడే, నువ్వు యేసయ్య బిడ్డవైతే then you follow the Jesus commandments. యేసయ్య ఆజ్ఞను పాటిస్తావు. You will make happy. నువ్వు ఆనందింపజేస్తావు. Who you will make happy today? ఎవరిని నువ్వు ఆనందింపజేస్తావంటే, my Jesus, నా యేసయ్య నువ్వు ఆనందింపజేస్తావు. Where Jesus has to say, యేసయ్య చెప్పాలి, this son is pleasing me, నన్ను ఈ కుమారుడు ఘనపరుస్తున్నాడని చెప్పాలి. This daughter is pleasing me, ఈమె నన్ను ఘనపరుస్తుందని చెప్పాలి. Your life has to be like that. అలాంటి జీవితం కలిగి ఉండాలి. But we are not like that. అలా ఉండడానికి ఇష్టపడమండి. టు ప్లీజ్ ద మూవీస్, సినిమాలని ఆనందింప చేయడం చాలా ఇష్టం. టు ప్లీజ్ అవర్ ఫ్రెండ్స్, వి లవ్ దట్. స్నేహితులు ఆనందింప చేయడం చాలా ఇష్టం. టు ప్లీజ్ అవర్ కాలేజ్ పర్సన్స్, కాలేజ్లో ఉన్న వాళ్ళు ఆనందింప చేయడం చాలా ఇష్టం. టు ప్లీజ్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్, విద్యార్థులు ఆనందింప చేయడం చాలా ఇష్టము. టు ప్లీజ్ ద సాటన్, వెరీ వెరీ హ్యాపీ. సాతాన్ని ఆనందింప చేయడం ఇంకా ఎంతో ఇష్టం అండి. సమ్ పీపుల్ విల్ సే, కొంతమంది అంటారండి, ఐ వోంట్ చేంజ్ మై లైఫ్, నా జీవితాన్ని నేను మార్చుకోను, ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ, నేను ఇలా
రైట్స్ టు జీసస్. యేసయ్యని దశమ భాగాలు ఇచ్చేస్తున్నాను, సో జీసస్ విల్ సాటిస్ఫై బికాస్ ఆఫ్ దట్ థింగ్స్. నేను అలా చేస్తున్నాను కాబట్టి యేసయ్య వాడిని తృప్తి పొందుతున్నాడు అని అంటున్నారండి. దశమ భాగాలు ఇచ్చేస్తే యేసయ్య తృప్తి పొందుతున్నాడు కాబట్టి జీసస్ ఈజ్ ఆల్వేస్ మేక్ యూ హ్యాపీ. నేను ఎప్పుడు ఆనందింప చేస్తున్నాడని. జీసస్ ఈజ్ మేక్ యూ రిచ్. యేసయ్యని ధనవంతులుగా చేసి ఉన్నాడని. జీసస్ ఈజ్ గివెన్ ద లగ్జరీ లైఫ్ టుడే. నీకు భోగైశ్యాలు ఇచ్చి ఉన్నాడని. యు ఆర్ థింకింగ్, నువ్వు అనుకుంటున్నావు. డూ యు నో, మీకు తెలుసా సాటన్ ఆల్సో క్యాన్ మేక్ యూ రిచ్. నువ్వు తెలుసుకోవాలి, సాతాను కూడా నిన్ను ధనవంతుడుగా చేయగలుగుతాడు, ధనవంతురాలుగా చేయగలుగుతాడు. హీస్ హ్యావింగ్ దట్ పవర్. వాడికి అధికారం ఉంది. యు మస్ట్ నో మై డియర్ ఫ్రెండ్స్. నా స్నేహితులారా, మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఎవ్రీబడి, అందరి ప్రపంచం మీద, ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరండి, ఆల్ ద పీపుల్ అందరమండి, ఈవెన్ ఆల్ ద మ్యాన్కైండ్, ప్రతి ఒక్క మానవ జాతి అందరండి, ఓన్లీ లవ్స్ వరల్డ్ 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 లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారండి. వరల్డ్ ఇన్ నేచర్ ఇన్ అస్, లోకానుసారమైన క్రియలే మనకి ఇష్టం అండి. టు కమ్ టు జీసస్, యేసు దగ్గరికి రావాలంటే, టు బీ హోలీ, పరిశుద్ధంగా ఉండాలంటే వి డోంట్ లైక్ ఇట్, మనకి ఇష్టం ఉండదు. వై షుడ్ ఐ బీ హోలీ? ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? జీసస్ విల్ బీ హోలీ. యేసే పరిశుద్ధంగా ఉంటాడు. బికాజ్ యేసే ఎందుకు పరిశుద్ధంగా ఉంటాడంటే ఆయన దేవుడు కంటే పరిశుద్ధంగా ఉంటాడు. నేను ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? నాకేం అవసరం ఉంది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుడు పరిశుద్ధంగా ఉంటాడు, నేను ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? నేను పాపిని కదా, మొదటి నుంచి నేను పాపంలోనే ఉన్నాను, పాపంలోనే నా తల్లి నా గర్భం ధరించింది, కానీ నేను ఎట్లాగనే ఉంటాడు పాపంలో చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి. నేను నా జీవితాన్ని మార్చుకోను, నా పరిసభలో నేను మార్చుకోను, నా పాపలు విడిచిపెట్టి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళు చెప్పలేరండి ధైర్యంగా, యేసయ్య నా కుడి పార్శ్వన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడని వాళ్ళు ఎవరు ధైర్యం చెప్పలేరండి. ఎందుకు చెప్పలేరంటే వాళ్ళ పాప స్వభావం, వాళ్ళ జీవితం మార్చబడడం లేదండి. మారు మనసు లేని జీవితంలో ఉన్నారండి, రక్షణ లేని జీవితంలో ఉన్నారండి, నామకార్థ క్రైస్తవ్యంలో ఉన్నారండి, నామకార్థ సేవకులు, నామకార్థ సంఘాలు, నామకార్థ విశ్వాసులుగా ఉన్నామండి. యేసయ్య గురించి తెలుసుకునే వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరండి. యేసయ్యని వెతికేవారు ఎవరు లేరండి. ఎప్పుడైనా యేసయ్య ముఖాన్ని మనం చూసి ఉన్నామా? కళ్ళు తెరుచుకున్నప్పుడు మా దావి మహారాజు నేను ఎల్లప్పుడూ దేవుని చూస్తున్నానని చెప్తున్నాడు, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడని చెప్తున్నాడు. మీరు చెప్పగలుగుతారా అలాగా? యేసయ్య నా కుడి పార్శ్వన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను, నేను వనకను, నేను ధైర్యానికి భయపడను చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఎందుకు చెప్పలేకున్నావు? కేవలం నీ నోటి నుంచి పెదాలతో ఉరికెట చెప్తున్నావు కానీ అంతరంగం నుంచి రావట్లేదు. ఎందుకంటే అవసరాలకి యేసయ్యను నువ్వు వాడుకుంటున్నావు అంతే. యేసయ్య అవసరాలకి నువ్వు వాడుకుంటున్నావు, సేవకులైన అవసరాలకి నువ్వు వాడుకుంటున్నావు. సేవకులు ప్రార్థన చేయమని చెప్తావు, నీ పాప జీవితంలో రోత జీవితంలో నువ్వు ఉంటావు. సేవకులకి చెప్తావు ప్రార్థన చేయమని చెప్తావు, నీ సినిమా బుద్ధిని మాత్రం వదిలిపెట్టవు. సేవకులకి చెప్తావు నా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్తావు, నువ్వేమో అపవిత్రతలో ఉంటావు, అక్రమ సంబంధాలు కలిగి ఉంటావు, నీ భార్యకి మోసం చేసే స్థితిలో ఉంటావు, నీ భర్తకి మోసం చేసే స్థితిలో ఉంటావు. నేను ప్రేమించి నీ కోసం రక్తం కార్చిన యేసయ్యని కూడా మోసం చేసే స్థితిలో ఉంటావు. సేవకులకు కూడా నువ్వు ముసుగు వేసేసే సిద్ధంగా ఉంటావు. సేవకులకి నువ్వు చెప్తావేమో, వాళ్ళందరికీ నువ్వు చెప్తావు నా గురించి ప్రార్థన చేయండి అని చెప్తావు. నువ్వు వాళ్ళు ప్రార్థన చేస్తే చాలా, నువ్వు ప్రార్థన చేయక్కర్లేదా? అంటే ఇప్పుడు సేవకులు ఉన్నారు, మేమున్నాం, సేవకులందరూ సేవకురాలందరూ ఉన్నారు, మేము ఉన్నామండి, మేము మారుమనసు పొందితే చాలా, మీరు పొందక్కర్లేదా? మీరు రక్షణ తీసుకోవాలి. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరు రక్షణ వాళ్ళదే, ఎవరు మారుమనసు వాళ్ళదే. ఒకప్పుడు మేము మారుమనసు పొంది ఉన్నాం, ఇప్పుడు మీరు కూడా మారుమనసు పొందాలి, రక్షణలోకి రావాలి. ఎంతకాలమని పాప జీవితంలో, రోత జీవితంలో జీవిస్తారు? పాపం వల్ల జీవితం మరణం అని నీకు తెలియదా? నువ్వు చెప్పగలుగుతావా ఈ రోజు యేసయ్య నా కుడి పార్శ్వన కదల్చమని నువ్వు చెప్పగలుగుతావా? నీకంత ధైర్యం అనేది ఉందా చెప్పడానికి? చెప్పలేవు. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు, ఆయన పేరు ఎత్తాలంటే కూడా మనకు అర్హత అనేది ఉండాలండి. అలాంటి పరిశుద్ధమైన దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన విలువైన రక్తాన్ని కార్చి తన జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ యేసయ్య కోసం నీ జీవితం ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా లేవు. అబద్ధాలను విడిచిపెట్టవు, మోసాలను విడిచిపెట్టవు, తిరుగులని మానవు, అక్రమ సంబంధాలని మానవు, అబద్ధ సినిమాలను మానవు, సీరియల్లను మానవు. చెప్తావు యేసయ్య బిడ్డని అని అంటావు. నీ అంత పవిత్రుడు, నీ అంత గొప్ప విశ్వాసి ఎవరు లేరు, విశ్వాసరాలు ఎవరు లేరని చెప్తున్నావు. నీకు నువ్వుగానే డంబంగా మాట్లాడుతున్నావు, నీకు నువ్వే వేషధారిగా జీవిస్తున్నావు. వేషధారులు యేసయ్య క్షమించడాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. అలా వేషధారణ యేసయ్యకి ఇష్టం లేదండి. ఉంటే నిలువెచ్చగా నువ్వు ఎట్లా ఉండాలన్నాడంటే యేసయ్య, ఉంటే దేవుళ్ళైనా లేదు, లోకంలో లేదు, నిలువెచ్చగా ఉంటే ముఖంపై ఉమ్మేస్తానంటున్నాడు యేసయ్య. ఎంతకాలమని పాప జీవితము, ఎంతకాలమని రోత జీవితము? ఏమవుతుందండి? మీ శరీరాన్ని మీరు హాని చేసుకుంటున్నారు తెలుసా? ఈ తాగుడు ద్వారా మీ శరీరాన్ని మీరు హాని చేసుకుంటున్నారు. ఈ సిగరెట్లు తాగడం ద్వారా మీ శరీరం హాని చేసుకుంటున్నారు. ఈ మదపానీయాలు తాగడం మీ శరీరం హాని చేసుకుంటున్నారు. ఎస్,
హాని చేసుకుంటున్నారు? మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. మీకు ఒక అందమైన జీవితాన్ని యేసయ్య ఇచ్చాడండి, అందమైన శరీరాన్ని మీకు ఇచ్చాడండి. ఆ శరీరంలో యేసయ్య ఉండాలని కోరుతున్నాడండి. అలాంటి శరీరాన్ని వదిలిపెట్టేసి లోకానుసారంగా జీవించాలనుకుంటున్నావు. శరీరాన్ని లోకానికి అప్పచెప్పేసి ఉన్నావు. ఈరోజు నువ్వు గ్రహించాలని కోరుతున్నాను నేను. ఇప్పుడన్నా మారు మనసు పొందు. ఈరోజే మారాల్సింది నువ్వు. అప్పుడు చెప్పగలుగుతావు, యేసయ్య నా కుడి పార్శ్వం నన్ను కదల్చబడ్డాను. నువ్వు అప్పుడు చెప్పగలుగుతావు. అంతవరకు నువ్వు చెప్పలేవు. పైకే చెప్తావు, కానీ అంతరంగంలో మార్పు లేదు. కాబట్టి పైకే వస్తాయి మాటలు. పైన చెప్పే మాటలు గాల్లో వెళ్ళిపోతుంటాయండి. అలాంటి మనం మనకు అక్కర్లేదు. మన లోపల అంతరంగం నుంచి మార్పు కావాలి. యేసయ్య ఏం కోరుతున్నాడంటే నీ అంతరంగంలో నుంచి మార్పు కోరుతున్నాడు. రీలారా బషియారా బాబా రీకా బాబా, నీ అంతరంగం నుంచి మార్పు యేసయ్య కోరుతున్నాడండి. నీ పై రూపం చూసి నువ్వు ఎట్లా ఉన్నావు ఇది కాదండి ఇప్పుడు యేసయ్య చూస్తుంది. యేసయ్య ఏం చూస్తున్నాడంటే నీ అంతరంగం చూసిన పై రూపం కూడా యేసయ్య చూస్తున్నాడు. పై రూపంలో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నావు, ఏ అబ్బాయితో చాట్ చేస్తున్నావు, ఎవరితో ఎట్లాంటి సెక్స్ చాట్స్ చేస్తున్నావు, ఎలాంటి అడల్ట్ మూవీస్ లైంగిక సినిమాలు చూస్తున్నావా, ఆ బూతు సినిమాలు బూతు పాటలు వింటున్నావా, అన్ని చూస్తున్నాడు యేసయ్య. యేసయ్య గుడ్డోడేం కాదు, అన్ని చూస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి, యేసయ్య దగ్గరికి రావాలని కోరుతున్నాడు యేసయ్య. ఈరోజు నువ్వు రక్షణ పొందాల్సింది. ఎంతకాలం నీ పాప జీవితంలో ఉంటావు? ఎంతకాలం అని ఈ రోజు జీవితాన్ని జీవిస్తావు? నీకు మా అంతరంగంలో నీకు భయం కలగట్లేదు. దేవుని భయం ఉన్న వాళ్ళు పాపం చేయలేరండి. ఇఫ్ యు హావ్ ద జీసస్ ఫియర్ ఇస్ ఇన్సైడ్ యు, దెన్ యు విల్ నెవర్ బి యు విల్ నెవర్ డు ఎనీ సిన్. నీకు నిజంగా యేసయ్య భయం అని నీలో ఉండే ఎప్పుడు కూడా పాపం అనేది చేయలేవని. యు హేట్ ద సిన్. పాపాన్ని అసహించుకుంటావండి. యు త్రో దట్ సిన్ అవుట్ సైడ్. నీలో ఉన్న పాపాన్ని త్రోసివేస్తావు. వాట్ ఎవర్ ఇట్ మే బి. యేసయ్య పాపమైన కావచ్చది. వాట్ ఇస్ అగైన్స్ట్ ద జీసస్. ఏదైతే యేసయ్య విరుద్ధంగా ఉంది, యు త్రో దట్ అవే. దాన్ని బయటికి గెంటేస్తావు నువ్వు. నిజంగా నువ్వు యేసయ్యని ప్రేమిస్తూ ఉంటే నువ్వు పాపం చేయలేవు. నువ్వు యేసయ్య ప్రేమించకుండా పైకి నటిస్తూ వేషధారుడిగా నువ్వు ఉంటే నువ్వు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే పాపం వల్ల జీవితం మరణమే. కాబట్టి ఈ లోకానికి ఇప్పుడు పాపము ఎక్కువైపోయింది కాబట్టి మరణం వచ్చిందండి. నువ్వు మారు మనసు పొందాలి. ఇప్పుడు కూడా చాలా మంది మార్చబడటం లేదండి. చాలా లైట్ గా తీసుకుంటున్నారు యేసయ్యని. అలాంటి స్థితిలో ఉండకూడదు. అంటే యేసయ్య తిరిగి సిలువేసేస్తున్నావు. నువ్వు తెలుసుకోవాలి. నువ్వు పాపాన్ని విడవట్లేదు, నువ్వు లోకాన్ని విడిచట్లేదు. లోకంలో ఎన్నో ఆకర్షణలు నీకు కావాలా? లోకంలో ఉన్నవేంటివండి? లోకంలో ఉన్నవేంటివి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు తండ్రి వల్ల కలిగిన కాదని మన దేవుని వాక్యం సెలవిస్తుందండి. యేసయ్యని చెప్తున్నా, ఈ లోకంలో శరీరాశ, నేత్ర, జీవపు డంబం ఇవన్నీ ఎవరి కలండి? ఎవరి వల్ల కలుగుతాయండి? ఇవన్నీ సాతాను వల్ల కలుగుతాయి. నీ జీవితంలో ఈరోజు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంది. అందుకే నువ్వు యేసయ్య దగ్గరికి రాలేకున్నావు. అందుకే నువ్వు చెప్పలేకున్నావు. దావీదు మహారాజులాగా యేసయ్య నా పక్షాన ఉన్నాడు కుడి పార్శ్వంన. అందుకే నీకు కదల్చబడాలని చెప్పలేకపోతున్నావు. ఎందుకు? ఏదో నీ లోకంలో ఇంకా నీకు శరీర కోరికలు ఉన్నాయి. ఇంకా నీ జీవితంలో నేత్రాశ ఉంది. ఇంకా నీ జీవితంలో జీవపు డంబం ఉంది. ఇవన్నీ వెళ్ళిపోవాలని యేసయ్య కోరుతున్నానండి. వేషధారిగా ఉంటే నేను యేసయ్య క్షమించాడు. వేషధారులు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. వేషధారిగా ఉన్న స్త్రీను మార్చబడాలి. నీ భర్తకి నువ్వు లోపడాలి. వేషధారులుగా ఉన్న భర్త నువ్వు కూడా నీ భార్యకి లోపడాలి. యేసయ్యకి లోపడాలి. నువ్వు యేసయ్యకి లోపడకుండా నీ జీవిస్తాను ఈ లోకంలో అంటే ఏమి రాదు. నువ్వు యేసయ్యకి లోపడకపోతే నీ బ్రతుకు సున్నా. నువ్వు గ్రహించాలని కోరుతున్నాను. ఎంతకాలం అని పాప జీవితంలో, రోత జీవితంలో ఉంటారు? ఏమన్నా వస్తుందండి ఈ పాపం వల్ల? మనకేమో చెప్పండి, ఏమన్నా బెనిఫిట్ ఉంది చెప్పండి, నాకు కూడా చెప్పండి. గ్రేస్ వీ హ్యావ్ ద బెనిఫిట్ దట్ వెన్ వీ డూ ద సీన్. మేము పాపం చేస్తే మాకు ఏదైనా బెనిఫిట్ ఉంది అని నాకు చెప్పండి. దెన్ ఐ ఆల్సో డూ ద సీన్. నేను కూడా పాపం చేస్తాను. కమ్ ఆన్ టెల్ మీ, చెప్పండి. యు సే, నాకు చెప్పండి. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ ద సీన్. మేము పాపం చేసి చాలా ఆనందంగా ఉన్నాం. సిన్ఫుల్ నేచర్, వీఆర్ వెరీ హ్యాపీ. పాప జీవితంలో మేము ఎంతగానో ఆనందంగా ఉన్నాం. చెప్పండి, ఏ పాపం మిమ్మల్ని అంతగా ఆకర్షింపజేసింది? ఈ పాపం నుంచి ఎందుకు నువ్వు బయటికి రాలేకున్నా ఆ పాపం ఏంటో నాకు చెప్పండి. చెప్పండి, నాకు నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. ఏ పాపం నువ్వు అంతగా ఆకర్షితుడైపోయినావు ఈరోజు? ఎందుకు దేవుని భయం లేదు నీకు? ఎందుకు దేవుని త్రోసివేయడంటే కూడా ఇంకా యేసయ్య దగ్గరికి రాకుంటున్నావు? ఏ పాపం నిన్ను అంత ఆకర్షితం చేసింది ఈ లోకంలో? సినిమాలా, సీరియల్లా, మోపు చూపులా, మోపు ఆలోచనల, తాగుడా, జూదమా, లేకపోతే పొగదాగడమా? ఏదండి నిన్ను అంత ఆకర్షిత? మద్యపానాలా, లేకపోతే అమ్మాయిలతో అబ్బాయిలు తిరగడాలా, లైంగిక సంబంధాల, అక్రమ సంబంధాల, జారత్వమా, వ్యభిచారమా, విగ్రహారాధన? ఏ పాపం నిన్ను అంతగా ఆకర్షితం చేసింది ఈ లోకంలో? అబద్ధాల, మోసాల, దొంగతనమా, లోకానుసారమైన తలకి
destroy. Jesus is going to deliver you today. ఈ రోజు విడుదల ఇస్తానని చెప్తున్నాడు యేసయ్య. ఆ పాపం ఏంటో డోంట్ నో నీడ్ టు సే టు మీ, నాకు చెప్పక్కర్లేదు. సే టు జీసస్, యేసయ్యకి చెప్పండి. ఆ పాప రోజు జీవితం నుంచి బయటికి రావాలని యేసయ్యని అడగండి. ఇంకా చూద్దామండి. కావున నా హృదయం ఉల్లసించాను, నా నాలుక ఆనందించాను. సో ఆ పాప జీవితాలను విడిచిపెట్టాలండి. అప్పుడు నీ హృదయం ఏమవుతుందంటే ఉల్లసిస్తుందంటే, అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆనందిస్తావంటే యేసయ్యలో. వెన్ యూ లీవ్ ద సిన్స్, ఈ లోక ఇప్పుడు ఎప్పుడైతే పాపాన్ని వదిలిపెడతా, వెన్ యూ లీవ్ ద ఆల్ ద సిన్స్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ విల్ బి రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్, బికాస్ హోలీ స్పిరిట్ గాడ్ విల్ కమ్ అండ్ లీడ్ యూ అండ్ dwelt in you forever, because Jesus is holy, Holy Spirit God is holy, and Father God is holy. They three will come and lead your life. Do you want that life today, my dear friends? Do you want that life today? Then come to Jesus. What type of the sin is attracting you today? Come out from that. You tell me what type of the sin is attracting you. Either it is the movies, horror movies, serials, lust of eye, pride of life, or drinking, alcohol, and the fornication, adultery, adult movies, lesbians, whatever it may be. Whatever sin is attracting you today, that you cannot come to Jesus. Say to Jesus today, whatever the sin it may be. Today Jesus wants to deliver you from that sin. Jesus loves you. Jesus said, that's the cause. I will never throw you. Jesus says today, this is a promise from Lord, that Jesus never throws you today. Come and repent for your sins today. Whatever the sin it may be. Either you are moving, you are talking with girlfriend or boyfriend, whoever it is. Whatever the sin today you are moving. Today you are attracted to all the fornication. Today you are addicted to the adultery. Today you are attracted to all this illegal contacts. Whatever it may be. Today you cannot come out of from that. Today you are in the bondages of the Satan yak. My Jesus says today, He will deliver you. He will deliver you. Jesus came to this world to deliver you. యేసయ్య ఈ లోకానికి వచ్చిన నీకు విడుదల ఇవ్వడానికంటే, ఏ పాపపూరితమైన బంధకమైనా సరే, ఏ అపవాది పెట్టిన కట్టైనా సరే, ఈ రోజు యేసయ్య విడుదలిస్తానని చెప్తున్నానండి. అందుకే భయపడకు, నేను త్రోసివేయను అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నానండి. ద కింగ్ డేవిడ్ వాస్ డన్ ద సిన్, అట్ దట్ టైం జీసస్ వాస్ ఫర్గివ్డ్ హిమ్. మనందరికీ తెలుసు దావీదు మహారాజు కూడా పెద్ద పాపం చేశాడు. హీ వాస్ ద కింగ్ డేవిడ్ వాస్ డన్ ద ఫార్నికేషన్. మరి ఏం చేశాడండి దావీదు మహారాజు? జారత్వం చేశాడండి. He was attracted to the woman. మరి ఎవరికండి? ఒక ఆమెకు షీజ్ అ మ్యారీడ్ ఉమెన్. ఆమె ఎవరండి? వివాహం కలిగిన స్త్రీని చూసి అతడు ఆకర్షితుడయ్యాడండి. సో వాట్ హ్యాపెన్? తర్వాత ఏమైంది? He lost his only son. తన కుమారుణ్ణి ఆయన పోగొట్టుకున్నాడు. He was repented for his, ఆయన పాపాల క్షమాపణ పొందాడండి. The king David repented for his sins. ఎట్లా ఏడ్చాడండి? He was cried in front of the Jesus said, Lord, యేసయ్య దగ్గర కన్నీరు కార్చానండి. డే అండ్ నైట్, రాత్రి పగలు కార్చానండి. అగైన్ డేవిడ్ డస్ నాట్ డన్ ఎనీ సిన్ ఇన్ హిస్ లైఫ్. మళ్ళీ తర్వాత దావీదు అలాంటి పాపం తన జీవితంలో ఎప్పుడు చేయలేదండి. ఒక్కసారి ఆ పాపని ఆయన విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కూడా తను చనిపోయిన తర్వాత ఆ పాపం మళ్ళీ చేయలేదండి. దావీదు మహారాజునే సాతాను ఆకర్షించాడండి. నువ్వెంత, నేనెంత, నన్ను కూడా వాడు ఆకర్షిస్తాడు. కానీ ఆ ఆకర్షణ నుంచి మనం పడిపోకూడదు, ఆకర్షణ లోను కాకూడదండి. ఎందుకంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసయ్యకి లోబడి జీవించాను నువ్వు. When you have the Jesus Spirit is in you, then you can rebuke this all the worldly filthy nature in you. So the King David, he was done the sin, he was done the big sin, so he lost his son. Again he does not commit the sin again his life. At the same way today, my dear friends, when you commit the sin, okay, today you was committed the lot of the sins. Today what you have to do, you come to Jesus, kneel down your knees, ask Jesus to forgive you, then leave that all the sinful nature and be a holy person, be a new creation in Christ. Then Jesus will bless you. యేసయ్య నిన్ను దీవిస్తానండి. Jesus will bless you. And what he will do, అప్పుడు ఏం చేస్తానంటే యేసయ్య, let's see that in English. తెలుగులో చూద్దాం. my flesh, చూసారు అప్పుడు 26 verse, therefore my heart was glad and my tongue rejoiced, my flesh also will dwell in hope. Then when you leave that all the worldly nature in you, ఎలా ఉంటుందంటే పాప జీవితాన్ని వదిలేసినప్పుడు, దావీదులాగా పాప స్వభావాన్ని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నూతన సృష్టి అయిపోతావు కదా. అప్పుడు ఎలా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది అంటేనండి, అప్పుడు ఎలా ఉంటుందంట, కావున నా హృదయం ఉల్లసిస్తుందంటే ఏ పరిశుద్ధాత్మ దేవులను నువ్వు ఆనందిస్తావు. కావున నా హృదయం ఉల్లసించాను, నా నాలుక ఆనందించాను. దెన్ యూ రిజాయిస్, నువ్వు ఆనందిస్తావంట. యు విల్ ప్రైజ్ ద జీసస్. నువ్వు యేసయ్యలో
గంతులేస్తావంట. యు విల్ సింగ్ ద సాంగ్స్, దేవుణ్ణి ఆనందిస్తావంట, నువ్వు పాటలు పాడతావు. యు విల్ వర్షిప్ జీసస్, నువ్వు యేసయ్యను ఆరాధించడం మొదలు పెడతావంట. ద కింగ్ దావీదు మహారాజు ఎట్లాగా ఆ దేవునిలో ఆనందించాడో అలాగా నువ్వు ఆనందిస్తావంట. అప్పుడు ఆనందిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ద వర్షిప్, అట్లాగా ఆనందిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ద హెవెన్ విల్ కమ్ డౌన్, పరలోకం కిందికి వస్తుందండి. ద ఏంజల్స్ విల్ కమ్ డౌన్, దేవదూతలు కిందికి వస్తారండి. జీసస్ విల్ కమ్, యేసయ్య వస్తారండి. జీసస్ విల్ లిసన్ యువర్ వర్షిప్. యేసయ్య నీ ఆరాధన చూసినప్పుడు జీసస్ విల్ బి రిజాయిస్, యేసయ్య ఆనందిస్తాడండి. జీసస్ విల్ బి హ్యాపీ, యేసయ్య సంతోషిస్తాడండి. యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడిగా, యాజ్ ఎ క్రిస్టియన్ ఉమెన్, క్రైస్తవురాలిగా, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది నువ్వు చేయాల్సింది. దట్స్ సపోజ్ యూ కేమ్ టు దిస్ వరల్డ్. ఈ లోకాన్ని నువ్వు ఎందుకు వచ్చావంటే టు ప్లీజ్ జీసస్, యేసయ్యని మయోపరచడానికి వచ్చావు. టు గ్లోరిఫై జీసస్, యేసయ్యని నువ్వు మయోపరచడానికి వచ్చావు, యేసయ్యని నువ్వు ఆనందింప చేయడానికి వచ్చావు అంతే. లోకాన్ని ఆనందింప చేయడానికి ఈ లోకానికి రాలేదు. లోకాన్ని ఆనందింప చేయడానికి ఈ లోకానికి రాలేదు. గుర్తెరగాలని కోరుతున్నాను. లోకంలో ఆనందింప చేయడానికి, లోకస్తులతో నువ్వు ఆనందించడానికి ఈ లోకానికి రాలేదు. నువ్వు వచ్చింది యేసయ్యని ఆనందింప చేయడానికి ఈ లోకానికి వచ్చావు. నువ్వు యేసయ్య సువార్తను ప్రకటించడానికి ఈ లోకంలో నువ్వు వచ్చావు. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి కూడా యేసయ్య సువార్తను ప్రకటించాలి. సహోదరి, నువ్వు యేసయ్య సువార్తను ప్రకటించాలి. సహోదరి, నువ్వు యేసయ్య సువార్తను ప్రకటించాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అదే నీ కర్తవ్యం. దట్స్ సపోజ్ యు కేమ్ టు దిస్ వరల్డ్ టు ప్రీచ్ ద ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఈ లోకానికి వచ్చామండి. లోకంతో, లోక స్నేహంతో కలిసిపోవడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. లోకస్తులు ఎలా ఉన్నారో, లోకంలో ఎలా ఉన్నారో అలాగే ఉండిపోవడం కాదు మనం ఇక్కడికి వచ్చింది. మనం యేసయ్య గురించి చెప్పడానికి, ఈ లోకాన్ని యేసు వైపు తిప్పడానికి వచ్చి ఉన్నామండి. కాబట్టి అలాగా యు హావ్ టు, వెన్ యు డు ద వర్షిప్, ఆరాధించినప్పుడు ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ విల్ రిజాయిస్. పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడండి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ రిజాయిస్. పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడండి. హి విల్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ యు, నీలోకి వచ్చి నివసిస్తాడండి. వెన్ గాడ్ విల్ డ్వెల్ ఇన్ యు, దేవుడు నీలోకి వచ్చి నివసించినప్పుడు సాటన్ విల్ రన్ అవే, సాతాను పారిపోతాడండి. కోవిడ్-19 విల్ రన్ అవే, కోవిడ్-19 అనేది పారిపోతుందండి. ఎవరీ సిక్నెస్ విల్ బి రన్ అవే, ఈ అనారోగ్యమైన పారిపోతుందండి. ఎనీ బ్లాక్ మ్యాజిక్ విల్ రన్ అవే, ఏ చేతపడి, రెడ్ మ్యాజిక్ చేతపడి, చిల్లంగి ఏదైనా సరే పారిపోతుందండి. వాట్ ఎవర్ ద సిక్నెస్ టుడే ఇన్ యువర్ లైఫ్, ఈ రోజు నీ జీవితంలో ఎలాంటి పాపంలో అయినా ఉన్నా సరే, నువ్వు వెన్ యు కమ్ టు జీసస్, నువ్వు యేసు దగ్గరికి వచ్చినప్పుడు యు విల్ గెట్ ద డెలివరెన్స్, నీకు విడుదల కలుగుతుందండి. కమ్ టు జీసస్, యేసు దగ్గరికి రావాలి. అందుకే నువ్వు లోకం ఉన్నట్టు మనం ఉండకూడదండి. యు నో బైబిల్ సేస్ క్లియర్లీ, వాక్యం ఏం చెప్తుందో, యు హావ్ టు బి సాల్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలంటే యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడిగా, యాజ్ ఎ క్రిస్టియన్ గర్ల్, క్రైస్తవురాలిగా, హౌ యు హావ్ టు బి, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యు హావ్ టు బి సాల్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ఉప్పై జీవించాలి. ఈ లోకంలో నువ్వు ఉప్పై జీవించాలి. ఇఫ్ నాట్ యు కెనాట్ యు కెనాట్ గో టు జీసస్. నువ్వు యేసు దగ్గరికి వెళ్ళలేకపోతే యు కెనాట్ ఎంటర్ ద హెవెన్. పరలోక రాజ్యంలోకి వెళ్ళే స్థానం ఉండదు నీకు. పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ఈ లోకంలో నువ్వు ఉప్పై జీవించాలి. ఈ లోక క్రియలలో, ఈ లోక వాటిలలో, వీటన్నిటిలో నుంచి నువ్వు ఉప్పై జీవించాలి. ఈ లోకంలో ఆశలున్న నేత్రాశ, జీవపుటంబము, మరి జీవపుటంబము, నేత్రాశ, ఇవన్నీ శరీరాశ, ఇవన్నీ విడిచిపెట్టేయాలి. అలా ఉన్నప్పుడేనండి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకా ఏమంటుందంటే దేవుడు రేపు సెకండ్ పార్ట్ ఉంటుందండి. టుమారో సెకండ్ పార్ట్ విల్ బి దేర్. యు మస్ట్ తెలుసుకోవాలి. వెన్ యూ కమ్ టు జీసస్, నువ్వు యేసు దగ్గరికి వచ్చినప్పుడు యు విల్ బి ఏ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. నువ్వు ఎలాగవుతావు అంటే యేసయ్యలో నూతన సృష్టి అవుతావు. ఐ హేట్ ద సిన్. యు నో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసా నాకు పాపం అంటే చాలా అసహ్యం. ఐ హేట్ ద వరల్డ్లీ వేస్. లోకానుసారమైన క్రియలు, ఎయిదర్ మూవీ, సినిమాలు కానీ, సీరియల్స్, నాటికలు కానీ, లైస్, అబద్ధాలు కానీ, డిసీవింగ్ అదర్స్, అవతల వాళ్ళు మోసం చేయడం కానీ, హేటింగ్ అదర్స్, అవతల వాళ్ళు అసహించుకోవడం కానీ, అడల్టరీ, విగ్రహారాధన కానీ, ఫోర్నికేషన్, జారత్వం కానీ. ఐ హేట్ దిస్ ఆల్ ద సిన్స్. ఈ పాపాలు నాకు చాలా సేమ్. వై? ఎందుకంటే వై హేట్ దెమ్? వాడిని ఎందుకు అసహించుకుంటున్నానంటే జీసస్ హేట్స్ ఇట్. యేసే వాడిని అసహించుకుంటున్నాను. వెన్ వీఆర్ ఇన్ ట్రూలీ ఇన్ క్రైస్ట్, మనం నిజంగా యేసయ్యలో ఉన్నప్పుడు విల్ హేట్ ద సిన్. మన పాపాన్ని అసహించుకోం. ఎప్పుడైనా పాపం ఎక్కడైనా చూస్తూ ఉంటే కూడా మనం పాపం చేయలేమండి. నిజంగా నువ్వు యేసయ్యలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. పాపాన్ని చేయాలనే మనసు నీకు కలిగినప్పుడు కూడా నువ్వు పాపం చేయలేవు. ఎందుకు అని అంటే యేసయ్య నీలో ఉన్నాడని భయం నీకు ఉంటుంది. దేవుని భయం కలిగిన వాళ్ళు పాపం చేయలేరండి. దావీదు మహారాజు ఒక్కసారి పాపం చేశాడు, పశ్చాత్తాపం పొందినాడు. కానీ మనం అనేక దినముల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, 2000 years, 2000 సంవత్సరాల నుంచి మనం పాపం చేస్తూనే ఉన్నామండి. ఎన్నో సంవత్సరాలుగా యేసయ్య క్షమించుకుంటూ వచ్చాడండి ఈ లోకాన్ని. ఎన్నో సంవత్సరాలుగా యేసయ్య క్షమించుకుంటూ వచ్చాడు. నువ్వు చేసే పాపాలకన్నీ క్షమిస్తూ ఉన్నాడు. ఇంకా సమయం ఇచ్చుకుంటూ వచ్చాడండి. కానీ ఇప్పుడు యూదా గోత్రపు సింహమై ఉన్నాడు.
బిడ్డలు యేసయ్యకి చాలా అసహ్యం సీరియల్ సినిమాలు చూడడం అని చెప్పాలి. వాట్ యు హావ్ టు సే టు దెం? వాళ్ళకి ఏం చెప్పాలండి? when your friends will call you, what you have to say to them? You have to say to them that I was changed completely right now I hate all the movie serials in my life. So you have to say to the sisters, సహోదరులకు మీరు చెప్పాలి. as a girl, అమ్మాయిగా, as a woman, సహోదరిగా you have to say that నువ్వు చెప్పాలి. for the boys, అబ్బాయికి నేను చెప్తున్నాను, what you have to say my dear friends. నా స్నేహితులారా మీరేం చెప్పాలి అని అంటే, if your friends is calling you today to join in the drinking party, to join in the worldly pubs, world in the presence, నీ స్నేహితులు ఎవరన్నా వచ్చేసి అబ్బాయిలు వచ్చేసి తాగుదాం రారా, జూదం వాడదాం రారా, లేకపోతే మనము పబ్స్కి వెళ్దాం రారా, లేకపోతే డేటింగ్ చేద్దాం రారా, ఇవన్నీ ఏమన్నా చెప్తుంటే what you have to say నువ్వేం చెప్పాలి? No, లేదు. రైట్ నౌ జీసస్ ఈజ్ ఇన్ మీ. యేసయ్య నాలో ఉన్నాడు. ఐ హావ్ ద ఫియర్ అపాన్ గాడ్. దేవుని మీద భయం నాకు ఇప్పుడు కలిగి ఉంది. ఐ వాంట్ టు సిన్ అగైన్. ఇంకా పాపం ఎప్పుడు నేను చేయను. ఇఫ్ ఐ డై ఆల్సో, నేను చనిపోయినప్పుడు ఐ నెవర్ డూ దట్ సిన్. నేను పాపం చేయను. యు హావ్ టు సే టు యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులు చెప్పాలి. వెన్ దే బోత్ విల్ లిసన్ దట్, అట్లాగా అమ్మాయిల అబ్బాయిల మాటలు విన్నప్పుడు దే విల్ బి షాక్. వాళ్ళు ఆశ్చర్యపోతారు. దే విల్ ఆల్సో థింక్, వాళ్ళు ఆలోచిస్తారు, ఓ వి ఆర్ ఆల్సో ద సిన్నర్స్, మేము కూడా పాపులమే కదా. సో యువర్ లైఫ్ విల్ బి టెస్టిమనీ టు దెమ్. వాళ్ళకి ఏమవుతుంది, నీ జీవితం ఏమవుతుంది అని అంటే సాక్ష్యంగా నిలబడుతుంది. సో దే విల్ బి చేంజ్. వాళ్ళు మార్చబడతారు. ఆఫ్టర్ వెన్ అదర్స్ విల్ సీ దెమ్, వాళ్ళని చూసినప్పుడు అదర్స్ విల్ చేంజ్. అవతల వాళ్ళు మార్చబడతారు. లైక్ దట్ యు హావ్ టు టర్న్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని ఆ విధంగా మార్చాలండి. ప్రొక్లైమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్, దేవుని వాక్యం చెప్తూ యువర్ లైఫ్ ఇస్ ఎ బిగ్ టెస్టిమనీ. నీ జీవితం పెద్ద సాక్ష్యంగా నిలబడాలి. ఇఫ్ ఎనీబడీ సేస్ దట్ సే ద లైస్, అబద్ధాలు చెప్పనుమని ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు వాట్ యు హావ్ టు సే, నువ్వేం చెప్పాలి? ఐ వాంట్ సే ద లైస్, అబద్ధాలు చెప్పను. ఐ వాంట్ టు ద చీటింగ్, నేను మోసం చేయను. ఐ వాంట్ టు దట్ అడల్టరీ, వ్యభిచారం నేను చేయను. ఐ వాంట్ టు దట్ ఫోర్నికే, జాతకం నేను చేయను. ఐ వాంట్ వాచ్ దట్ అడల్ట్ మూవీస్, లైక్ సినిమాలు నేను చూడను. ఐ వాంట్ కమిట్ దట్ ఆల్ ద వరల్డ్లీ నేచర్ ఇన్ మీ, లోకానుసారమైన క్రియను చేయను. బికాజ్ ఎందుకంటే జీసస్ డ్వెల్ట్ ఇన్ మీ. యేసయ్య నాలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పాలి. నౌ ఆల్ ద పీపుల్, మీరు చూస్తున్న వాళ్ళందరూ, నౌ జీసస్ ఇస్ డ్వెల్టింగ్ ఇన్ యు. యేసయ్య నీలో ఉన్నాడని గుర్తించాలి. జీసస్ డ్వెల్స్ ఇన్ యు. యేసయ్య నీలో ఉన్నాడు. నీలో యేసయ్య ఉన్నాడండి. నౌ జీసస్ డ్వెల్స్ ఇన్ యు. యేసయ్య నీలో ఉన్నాడు. జీసస్ కేమ్, యేసయ్య వచ్చాడు. when I started the preaching, నేను వాక్యం చెప్తున్నప్పుడే I have seen, నేను చూశాను. జీసస్ ఇస్ డ్వెల్టింగ్ ఇన్ యు. యేసయ్య నీలోకి వస్తున్నాడని నేను చూశాను. ఇన్వైట్ జీసస్. యేసయ్యని రమ్మని ఇంకా లోపలికి పిలుచు. జీసస్ ఇస్ స్టాండింగ్ బిసైడ్ యు. యేసయ్యని పక్కనే నిల్చుకొని ఉన్నాడు. కాల్ మై జీసస్. యేసయ్యని పిలుచు. కాల్ జీసస్. యేసయ్యని పిలుచు. జీసస్ కమ్ అపాన్ మీ. యేసయ్య నాలోకి రా. డోంట్ మేక్ స్టాండ్. యేసయ్యని నిలబెట్టొద్దండి అలాగా. డోంట్ వెయిట్ జీసస్. యేసయ్యని అలా నిలబెట్టొద్దు. యేసయ్యని అలా నిలబెట్టొద్దండి మీరు. జీసస్ ఈజ్ అవుట్ సైడ్. యేసయ్య బయట ఉన్నాడండి. యేసయ్య బయట నిలబెట్టినారు మీరు. వెన్ ఐఎమ్ ప్రీచింగ్, నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఐ హావ్ సీన్ ద విజన్స్, నేను దర్శనాలు చూస్తూ ఉన్నాను. మెనీ ఆర్ ఇన్వైటింగ్ ద జీసస్. ఎంతో మంది యేసయ్యని పిలుస్తూ మీరు ఉన్నారు. బట్ హీస్ అవుట్ సైడ్, బయటనే ఉన్నాడు. బికాస్ ఎందుకంటే యు ఆర్ నాట్ రిపెంటెడ్ ఫర్ యువర్ సిన్స్. ఇంకా నీ పాపాలకి నువ్వు పశ్చాత్తాపం పొందలేదు కాబట్టి యేసయ్య బయటనే ఉన్నాడు. ఎందుకంటే జీసస్ ఈజ్ హోలీ. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి. యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా మార్చబడాలి. పరిశుద్ధ స్త్రీగా, పరిశుద్ధ అబ్బాయిగా నువ్వు ఇప్పుడు మార్చబడి యేసయ్య నా హృదయంలోకి రా అంటే వస్తాడు. అన్యులకి లేని అవకాశం మనకు ఉందండి. విగ్రహారాధనకు తెలియని గొప్ప సత్యం మనకి ఉందండి. యేసయ్యనే మన సత్యం అండి. యేసయ్యనే మన జీవం. యేసయ్యనే మన మార్గం అండి. వాళ్ళకు తెలియదు, వాళ్ళు వ్యర్థమైన వాటిని పూజిస్తూ ఉన్నారు. కానీ మనం సజీవుడైన దేవుని పూజిస్తున్నాం. ఇంకా ఎంత భయపడి జీవించాలి మనము? ఎంతగా యేసయ్యకి భయపడాలి మనము? ఎంతగా యేసయ్యకి లోపడాలి మనము? ఈ లోకం నుండి తల్లిదండ్రులకి నువ్వు అంత భయపడుతున్నప్పుడు, ఈ లోకంలో ఉపాధ్యాయులకి నువ్వు అంత భయపడుతున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న భార్యకి ఎంతగానో భయపడుతున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న భర్తకి నువ్వు అంతగా భయపడుతున్నప్పుడు యేసయ్యకి ఎంత భయపడాను? నీ సృష్టికర్త అయినా, నేను సృజించిన దేవుడైనా ఇంకా ఎంత భయపడాలి? ఆలోచించాలి. మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ఎంత భయపడాలి? నీకోసం ప్రాణం పెట్టి చనిపోయిన యేసయ్యను ఎంత భయపడాలి? యేసయ్యని ఎలాంటి హృదయంలో చేర్చుకోవాలి? ఎవరు ముక్కు తవ్వకం తెలియని వాళ్ళకే నువ్వు ఇంతగా డిన్నర్స్ చేసి ఇంతగా పిలిచి వాళ్ళని ఇంతగా నువ్వు చాలా ప్రేమగా ఇంతగా చూసుకుంటున్నావే. ఎవరు తెలియని పరాయి స్త్రీ ఆమె నీ పెళ్లి కాబోతుంది అంటే ఆమె నీకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నీ భార్య అయినట్టే కదా. ఆమెను అంతగా ప్రేమిస్తున్నావు. ఆమె కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. మరి యేసయ్య కోసం నువ్వేం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు నీ జీవితం త్యాగం చేయాలి. ఒక స్త్రీకి, ఒక అబ్బాయి, ఒక పురుషునికే నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేస్తున్నావు. యేసయ్యకి చేయలేవా నువ్వు? ఎవరు ముఖం తెలియని వాళ్ళని మనము ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ భోజనం పెడుతూ ఉంటామని, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మనం భోజనం పెడుతూ ఉంటాము. అలా చాలా పెద్ద గ్రాండ్గా చేస్తూ ఉంటాం. బర్త్డే ఫంక్షన్స్ అన్నా, పెళ్లి ఫంక్షన్స్ అన్నా చాలా గ్రాండ్గా చేస్తుంటాం. ఎంతో మందిని ఇన్వైట్ చేస్తూ ఉంటాము. వాళ్ళని అంతగా ఇన్విటేషన్ ఇచ్చి మనం పిలుస్తున్నప్పుడు యేసయ్య ఇప్పుడు బయట నిలబడుకొని ఉన్నాడు. నీ హృదయం బయట ఉన్నాడు. ఆ యేసయ్య
యేసయ్య నిన్ను రమ్మంటున్నాడు యేసయ్య నిన్ను. నా కుమార్తె రా, నా కుమార్తె తలుపు తీయి అంటున్నాడు. నువ్వు సాతానికి ఇప్పుడు తలుపు తీసేసినావు. ఎన్నో సంవత్సరాలుగా సాతాను తలుపు తీసేసినావు. ఇప్పుడు సాతాను తలుపు వేసేసి ఇక సమయం లేదు. సాతాను వెళ్ళిపోమని చెప్పు. ఏ సాతానుడా వెళ్ళిపోమని చెప్పు. ఏ స్నానం నేను బంధించేసినా వెళ్ళిపోమని చెప్పు. నా యేసయ్య నాకు కావాలని చెప్పు. ఐ నీడ్ ద జీసస్ టుడే ఇన్ మై లైఫ్ అని చెప్పాను. నాకు ఇప్పుడు యేసయ్య కావాలి. జీసస్ ఈజ్ ఇన్సైడ్ మీ. ఇప్పుడు యేసయ్య నాలోకి వచ్చి ఉన్నాడు. కాల్ జీసస్. యేసయ్యని పిలుచు. జీసస్ ఇస్ కమింగ్ ఇన్ యు. నీలోకి వస్తున్నాడు యేసయ్య. జీసస్ వాంట్స్ టు కమ్ ఇన్ యు. నీలోకి రావాలని కోరుతున్నాడు. హి వాంట్స్ టు గివ్ హిస్ అనాయింట్మెంట్ టు యు. యేసయ్యని అభిషేకించాలని కోరుతున్నాడు. హి వాంట్స్ టు టేక్ ద ఆల్ ద ఫియర్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితంలో భయాన్ని వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు. జీసస్ వాంట్స్ టు డెలివర్ ఫ్రమ్ ద ఆల్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ టుడే. ఆర్థిక ఇబ్బందుల నుంచి నీకు విడుదల ఇవ్వాలని యేసయ్య కోరుతున్నాడు. దోస్ హు ఆర్ హావింగ్ ద ఫార్నికేషన్ లైఫ్ జారత్వం నుంచి జీసస్ వాంట్స్ టు డెలివర్ దే విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు. అడల్టరీ లైఫ్ వ్యభిచారం నుంచి యేసయ్య విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు. ఐడల్టరీ విగ్రహాల నుంచి విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు. దోస్ హు ఆర్ కమిటెడ్ ఫర్ ద అడల్ట్ మూవీస్ లైంగిక సినిమాల నుంచి బయటికి రాలేక ప్రోనోగ్రఫీకి అంకితమైన వాళ్ళని విడుదల చేయాలని యేసయ్య ఈరోజు వస్తున్నాడు. జీసస్ ఇస్ కమింగ్ టు డెలివర్ యు ఆల్ ద పీపుల్ దోస్ హు ఆర్ వాచింగ్ ద ఫేస్బుక్ లైవ్ టుడే. ఫేస్బుక్ చూసిన ప్రతి ఒక్కరిని విడుదల ఇవ్వడానికి యేసయ్య వస్తున్నాడు. హిస్ కమింగ్ యాస్ ఎ జూదా లయన్. యూదా గోత్రపు సింహమై వస్తున్నాడు. ఓపెన్ ద డోర్స్ ఫర్ హిమ్. యేసయ్యకి హృదయాన్ని తెరచు. ఓపెన్ యువర్ హౌస్. నీ హృదయాన్ని తెరచు. వాట్ ఈస్ యువర్ హౌస్? ఏంటిదని నీ ఇల్లు ఏదండి? ఇట్స్ నాట్ దిస్ హౌస్. ఈ ఇల్లు కాదండి. యువర్ హౌస్ ఏంటిదో తెలుసా? వాట్ ఈస్ యువర్ రియల్ హౌస్? నీ నిజమైన హౌస్ ఏంటో తెలుసా? యువర్ హార్ట్. నీ హృదయం. నీ నిజమైన గృహం ఏంటో తెలుసా? నీ హృదయమేనండి. ఓపెన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని తెరచు. కాల్ జీసస్. యేసయ్యని పిలుచు. సే టు జీసస్. యేసయ్య చెప్పు. జీసస్ ఐ యామ్ రెడీ. కమ్ అండ్ డ్వెల్ ఇన్ మీ. యేసయ్య నేను సిద్ధంగా ఉన్నాను. నాలోకి వచ్చి నివసించండి అని చెప్పు. when you say, నువ్వు చెప్పినప్పుడు you see the presence of God. దేవుని మహిమను నువ్వు చూస్తావు. you see the angels. దేవదూతలను నువ్వు చూస్తావు. you will see the work of the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నువ్వు చూస్తావు. you glorify Jesus. నువ్వు అప్పుడు యేసయ్యని మహిమపరుస్తావు. more than me you will preach. నాకంటే ఎక్కువ నువ్వు ప్రసంగిస్తావు యేసయ్య గురించి. more than that you will be crazy upon Jesus. నాకంటే ఎక్కువ యేసయ్య మీద పిచ్చి కలిగి ఉంటావు నువ్వు. because ఎందుకంటే I fall in love with Jesus. యేసయ్యతో నేను ప్రేమలో పడిపోయాను. that's because I am preaching the word of God. దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. I don't fear for the death. మరణానికి నేను భయపడను. I don't fear for any worldly people. లోకానుసారమైన వాటికి నేను భయపడను. I don't fear for any worldly ways. లోకానుసారమైన దేనికి నేను భయపడను. I don't fear for the సాతానికి నేను భయపడను. I only fear the Jesus. నేను యేసయ్యకి భయపడతాను. whatever the Jesus told me, యేసయ్య నాకేం చెప్పాడో I am coming and preaching here. అదే నేను చెప్తున్నాను. what the Holy Spirit God is leading me. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడో I am moving in that. దాంట్లోనే నేను వెళ్ళిపోతున్నానండి. I don't fear. నేను భయపడను. someone will hate me. నన్ను అవతల వాళ్ళు అసహించుకుంటారని. someone will kill me. నన్ను ఎవరు చంపుతారని. I don't fear. నేనేం భయపడను. no need to fear. ఏం భయపడక్కర్లేదు. because we have to ready to die for Jesus also. మనం సిద్ధంగా ఉండాలి యేసయ్య గురించి చనిపోవడానికైనా సరే. that is the real Christianity. అది నిజమైన క్రైస్తవ్యం. when I was 21 years old, 21 సంవత్సరాలు I was dedicated my life to Jesus. 21 సంవత్సరాలప్పుడు నేను ఆ యేసయ్యకి నా జీవితాన్ని సమర్పించుకున్నానండి. నా 26 years old. 26 సంవత్సరాలు కలిగి ఉన్నాను. now completely in Jesus. యేసయ్యలోనే ఉన్నాను. whatever the Jesus says, యేసయ్య ఏం చెప్తే I will listen. నేను వింటాను. when I heard the Jesus voice, యేసయ్య స్వరం నేను వింటాను. then Jesus will call, tell me. యేసయ్య నాకు చెప్తాడు. whatever he says, ఆయన ఏం చెప్తున్నాడు I will listen. నేను వింటాను. I never gone against to Jesus. యేసయ్య విరుద్ధంగా నేను ఏ పని కూడా చేయను. I fear the Jesus a lot. యేసయ్య నాకు చాలా భయం. more than my parents. నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ I fear upon the Lord. దేవుడు అంటే నాకు చాలా భయం. and I love my Jesus a lot. యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ. I am very crazy upon Jesus. యేసయ్య అంటే నాకు పిచ్చి. now every youngsters, యవనస్తులనే మీరు today you have to be crazy upon the Jesus. యేసయ్య మీద మీరు పిచ్చి కలిగి ఉండాలని కోరుతున్నాను. come to Jesus. యేసయ్య దగ్గరికి రండి. when you are coming, చాలా మంది వస్తున్నారు. oh the power of the Holy Spirit was touching you today. పరిశుద్ధాత్మ దేవుని బలమైన అభిషేకం నిన్ను తాకుతుంది. the anointing of the Holy Spirit is God touching you today. పరిశుద్ధాత్మ అభిషేకం బలంగా నిన్ను తాకుతుంది. all the bondage of the Satan is broken. మరి అపవాది పెట్టిన కట్లలు తెగిపోతున్నాయండి అనేక మందిలో. your delivered. నువ్వు విడుదల పొందుతున్నావు. your delivered. నువ్వు విడుదల పొందుతున్నావు. thank you Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం. yes. now to part 2 tomorrow will be there. part 2 రేపు ఉంటుందండి. so part 2 tomorrow will be there. రేపు ఉంటుంది. now I am going to say, నేను ఇంకా చెప్పబోతున్నాను. the spirit of the God. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు. let's see. మనం చూద్దాం. సేమ్ ఆర్ట్స్ చాప్టర్ ఇంకా మనం చూద్దామండి. ఇంకా ఎలా ఉంటుందంటే అండి, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండునని 26వ అధ్యాయం మనం చూడబోతున్నామండి. మై ఫ్లెష్ ఆల్సో విల్ డ్వెల్ ఇన్ హోప్. నా యువర్ ఫ్లెష్, నీ శరీరము. యు నో దట్, మీకు తెలుసా
హూ గివెన్ యూ దిస్ వండర్ఫుల్ బాడీ టు యూ? ఇంత అద్భుతమైన శరీరాన్ని నీకు ఎవరిచ్చారు? హూ గివెన్ యూ ద గుడ్ ఐస్, మంచి కంటిని ఎవరిచ్చారు? హూ గివెన్ యూ ద గుడ్ లిప్స్, మంచి పెదాలను ఎవరిచ్చారు? గుడ్ హియరింగ్, మంచిగా వినడానికి ఎవరిచ్చారు? హూ గివెన్ యూ దిస్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ బాడీస్? ఇట్లా అందమైన శరీరాలు, ఇంత చక్కటి శరీరాలు ఎవరిచ్చారండి? జీసస్, ఏసే ఇచ్చారండి. సో వాట్ యూ హ్యావ్ టు డూ, నువ్వేం చేయాలి? బై యువర్ ఫ్లెష్, నీ ఫ్లెష్ తోటి అంటే నీ శరీరంతో యూ హ్యావ్ టు గ్లోరిఫై జీసస్. ఏసే నాపరచు, నాట్ ఎనీ గర్ల్, అమ్మాయిని కాదు, నాట్ ఎనీ బాయ్, అబ్బాయిని కాదు. ఐఎమ్ సేయింగ్, ఎవరికి చెప్తున్నానంటే దోస్ హు ఆర్ నాట్ దోస్ హు ఆర్ డూయింగ్ ద సిన్ అగైన్స్ట్ జీసస్. ఎవరైతే ఏసైకి విరుద్ధంగా పాపం చేస్తున్నారు, దట్ మీన్స్ ఫర్ ఆల్ ద లవర్స్, ప్రేమికులకు నేను చెప్తూ ఉన్నానండి. బిఫోర్ ద మ్యారేజ్ వెన్ యూ కమిటింగ్ ద సిన్, మరి పెళ్లికి ముందు అలాగా నువ్వు పాపం చేస్తూ ఉంటే దట్ యు ఆర్ గివింగ్ యువర్ బాడీ టు అదర్ గర్ల్స్. అమ్మాయిలకి మీ శరీరాన్ని ఇచ్చేస్తుంటే, అదర్ బాయ్స్ అబ్బాయిలకి నీ శరీరాన్ని ఇచ్చేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అడల్టరీ. అది వ్యభిచారం అని వాక్యం సెలవిస్తుందండి. You have to give all your soul, all your body after your marriage to your wife or husband. నీ భర్తకి నీ భార్యకి తప్పించి ఎవరి నీ శరీరం మీద అధికారం లేదండి. సో వాట్ ద యంగ్స్టర్స్ ఆర్ డూయింగ్, యవనస్తులు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ దేర్ ఫ్లెష్ టు ద అదర్ పీపుల్. వాళ్ళ పెళ్లి కాకుండా ముందే దే కెనాట్ కంట్రోల్ దేర్ సెక్షువల్ థాట్స్. శారీరక కోరికలు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, వాళ్ళ కంట్రోల్లో లేక దే ఆర్ మూవింగ్ ఇన్ ద సిన్ఫుల్ ఫ్లెష్లీ డిజైర్. శరీర కోరికలు తీర్చుకోవడానికి దే ఆర్ యూజింగ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ బిఫోర్ ద మ్యారేజ్. పెళ్లి కాకుండా ముందే అబ్బాయిలు అమ్మాయిలతో తిరిగి దే ఆర్ కీప్ దట్ నేమ్ యాజ్ అ డేటింగ్ అని పెట్టుకొని దే ఆర్ స్పాయిలింగ్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితాన్ని పతనం చేసేసుకుంటూ ఉన్నారండి. సో డోంట్ బి లైక్, అలా ఉండకూడదండి. టుడే జీసస్ ఏసే చెప్తున్నాడు, దిస్ బాడీ, ఈ శరీరం, దిస్ ఫ్లెష్, ఈ శరీరం అనేది, దిస్ బాడీ, ఈ శరీరం అనేది ఐ గివెన్ టు యూ, నీకు నేను ఇచ్చాను టు గ్లోరిఫై మీ, నన్ను మహిమపరచడానికి అంటున్నాడు. నాట్ ఎనీ వరల్డ్లీ థింగ్స్, లోకానుసారమైన క్రియలు కాదండి. నాట్ ఎనీ ద డేటింగ్ థింగ్స్ కాదండి. నాట్ డూయింగ్ ద లెస్బియన్ థింగ్స్ కి కాదండి. నాట్ ఎనీ ఫార్నికేషన్, జారత్వానికి కాదండి. నాట్ ఎనీ అడల్టరీ, వ్యభిచారానికి కాదండి. నాట్ ఎనీ వరల్డ్ ఫిల్తీ ఫ్లెష్లీ డిజైర్స్, శరీర కోరికలు తీర్చుకోవడానికి కాదండి శరీరం ఉండేది మనకు. బై యువర్ ఫ్లెష్, నీ శరీరంతో యు హావ్ టు గ్లోరిఫై జీసస్. యేసయ్యను మహిమపరచాలి. యు హావ్ టు గ్లోరిఫై జీసస్. నువ్వు యేసయ్య శరీరం మరి మహిమపరచాలండి. యు హావ్ టు హంబల్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్. నువ్వు ఏదైతే తగ్గించుకోవాలి. యు హావ్ టు సబ్మిట్ యువర్ బాడీ టు జీసస్ టుడే. ఈరోజు నువ్వు యేసయ్యకి నీ శరీరాన్ని అప్పచెప్పాలి. ఇఫ్ యు సబ్మిట్ యువర్ బాడీ టు జీసస్ టుడే, ఈరోజు నీ శరీరాన్ని యేసయ్యకి నువ్వు సమర్పించినప్పుడు ఏమవుతుందంటే దిస్ ఆల్ ద ఫ్లెష్లీ డిజైర్, శరీర కోరికలు అనేవి బిఫోర్ ద మ్యారేజ్, పెళ్లి కాకుండా జరిగే ఇలాంటి శరీర కోరికలని ఇట్ విల్ బ్రోక్ అవి, అవన్నీ ముక్కలైపోతాయండి. ఇట్ విల్ రెబ్యూక్, అవన్నీ ఏమవుతాయండి? ఇట్ విల్ డిస్ట్రాయ్, పతనం అయిపోతాయండి. సో యూ విల్ బి హోలీ ఫర్ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే నీ భర్త కోసం, నీ భార్య కోసం పరిశుద్ధురాలిగా ఉంటావు. యు హావ్ టు బి హోలీ ఫర్ దెం. వాళ్ళ గురించి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. యూ షుడ్ నాట్ డు ద సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. ముందు నువ్వు పాపం చేయకూడదు. అండ్ యూ షుడ్ నాట్ డిసీవ్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ యువర్ హస్బెండ్. నీ భర్తకు కానీ అలాగనే నీ భార్యకు కానీ నువ్వు మోసం చేయకూడదు. Many are doing this sin. ఎంతో మంది పాపం చేస్తున్నారు. World is doing the sin, పాపం చేస్తున్నారు. They are doing the dating అని పెట్టుకొని చేస్తున్నారండి. They kept as that a love as అనే ప్రేమ అని పెడుతున్నారండి దానికి. That is not the love, అది ప్రేమ కాదండి. Those who are doing that fleshly desire satisfaction to satisfy their fleshly desires, శరీర కోరికలు తీర్చుకోవడానికని ప్రేమ అని పెట్టే ముసుగులో all the youngsters, యవనస్తులు అనే వాళ్ళు they are destroying their lives. వాళ్ళ జీవితం పతనం చేసేసుకుంటున్నారండి. That is not the love, అది ప్రేమ కాదండి. Love is holy, ప్రేమ పరిశుద్ధమైనది. And the
వాట్ ఈస్ దట్ హోప్? అసలు నిరీక్షణ ఏంటి? వాట్ ద బైబిల్ సేస్, దేవుని వాక్యం ఏమంటుందండి? మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. మై ఫ్లెష్ ఆల్సో విల్ డ్వెల్ ఇన్ హోప్. ఏంటా నిరీక్షణ? వాట్ ఈస్ దట్ హోప్? ఆ నిరీక్షణ ఏంటి? జీసస్ ఇస్ యువర్ హోప్. యేసయ్య నీ నిరీక్షణ అండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్య మహిమ కలుగును గాక. వాట్ ఈస్ దట్ హోప్? ఆ నిరీక్షణ ఏంటండి? జీసస్ ఈజ్ యువర్ హోప్. యేసయ్య అనే నిరీక్షణ. నాట్ ఎనీ బాయ్ ఆర్ గర్ల్, అమ్మాయి కాదు అబ్బాయి కాదు, నాట్ ఎనీ జాబ్ ఉద్యోగం కాదు, నాట్ ఎనీ మ్యారేజ్ పెళ్లి కాదు. వాట్ ఈస్ యువర్ రియల్ హోప్? నిజమైన నిరీక్షణ ఏంటి? జీసస్ ఈజ్ యువర్ రియల్ హోప్. యేసయ్య నిరీక్షణ. వెన్ యూ హ్యావ్ ద హోప్ అపాన్ జీసస్, నువ్వు యేసయ్య మీద నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆల్ దిస్ వరల్డ్ విల్ కమ్. అంత లోకంలో ఉన్న సార్ ఆల్ దిస్ వాట్ ఎవర్ యూ నీడ్ ఇట్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నీకు ఏవైతే కావాలనుకుంటున్నావు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా వాట్ ఎవర్ జీసస్ వాంట్స్ టు గివ్ యూ, యేసయ్య నీకు ఏదైతే ఇవ్వాలి ఆల్ విల్ కమ్ టు యువర్ హ్యాండ్స్. నీ చేతులలోకి వచ్చేస్తాయండి. ఎప్పుడైతే నువ్వు యేసయ్య మీద నిరీక్షణ కలిగి ఉంటావో ఏమవుతుందంటేనండి, ఈ లోకంలో అవసరాలన్నీ నీకు ఏం కావాలో యేసయ్యకి తెలుసు. నీకంటే బాగా తెలుసు. నీకేం కావాలో యేసయ్యకి బాగా తెలుసు. నీకంటే బాగా తెలుసు. అవన్నీ ఏమవుతాయి అంటే నీ చేతుల్లోకి వచ్చి వాళ్తాయి. జీసస్ విల్ గివ్ ద బ్లెస్డ్ జాబ్ ఫర్ యూ. యేసయ్య నీకు మంచి ఉద్యోగం ఇస్తారు. జీసస్ విల్ గివ్ ద బ్లెస్డ్ లైఫ్ పార్ట్నర్ ఫర్ యూ. నీకు మంచి జీవిత భాగస్వామిని ఇస్తారు. జీసస్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ డిడ్ ఇట్ ఇన్ దిస్ లైఫ్. ఈ లోకంలో నీకు ఏదైతే కావాలో, ఈ జీవితం నీకు ఏమైతే కావాలో హీ నోస్ వెరీ వెల్. చాలా బాగా తెలుసు యేసయ్యకి. సో హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అన్నీ ఇస్తారు అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన చిత్త ప్రకారం ఇస్తారు. నాట్ యువర్ విల్, నీ చిత్తం కాదు. నాట్ యువర్ ఇంటెన్షన్, నీకున్న కోరికను బట్టి కాదు. జీసస్ విల్, యేసయ్య చిత్తం అండి. యూ హ్యావ్ టు సబ్మిట్ టు జీసస్ విల్. యేసయ్య చిత్తానికి నువ్వు ఈరోజు లోపడాలి. యూ హ్యావ్ టు సబ్మిట్. నీకు నువ్వే సబ్మిట్ చేసుకోవాలి. When you submit to Jesus will, tomorrow part 2 will be there. When you submit to the Jesus will, యేసయ్య చిత్తానికి నువ్వు లోపడినప్పుడు then what will happen? ఏమవుతుందో తెలుసా? You will be blessed. నువ్వు దీవెన పొందుతావు. You will be rejoicing in the Holy Spirit. ఆత్మలో ఆనందిస్తావు. You will be like that King David, దావీదు మహారాజులాగా. You will give the testimony, సాక్ష్యం చేస్తావు. I am daily seeing the Jesus. ఈ రోజు నేను యేసయ్యని చూస్తున్నాను. I am daily talking with Jesus. నేను రోజు యేసయ్యతో మాట్లాడుతున్నాను. You will give the testimony. నువ్వు ఇస్తావు నీ సాక్ష్యం. సిస్టర్, you will give the testimony. సహోదరుని సాక్ష్యం ఇస్తావమ్మా. బ్రదర్, you will give the testimony. సహోదరుని సాక్ష్యం ఇస్తారండి. That what you will give the testimony. ఏం సాక్ష్యం ఇస్తావు? I am daily talking with Jesus. నేను రోజు యేసయ్యతో మాట్లాడుతున్నాను. I am daily talking with Jesus. రోజు యేసయ్యతో మాట్లాడుతున్నాను నేను. I am daily watching Jesus. నేను రోజు యేసయ్యని చూస్తున్నానని you will give the testimony like a David. దావీదు ఎలాంటి సాక్ష్యం కలిగి ఇచ్చాడో అలాంటి సాక్ష్యం నువ్వు ఇస్తావు. Do you need this life today? ఈ రోజు ఆ జీవితం నీకు కావాలా? Do you need this life today? ఇలాంటి జీవితం నీకు కావాలా? Come to Jesus. యేసయ్య దగ్గరికి రా. By your testimony, నీ సాక్ష్యం ద్వారా you can glorify Jesus. నువ్వు యేసయ్యనే మహిమపరచాలండి. That's because we are there in this world. అందుకే ఈ లోకంలో మనం ఉన్నాం. We are all the travelers in this world. మీరు గ్రహించాలని కోరుతున్నాను. ఈ లోకంలో మనం అందరము రాయబారులం అండి. సో మనమందరం we are all the ambassadors of the Jesus Christ. మనమందరము యేసయ్య రాయబారులమైన. నాట్ ఓన్లీ దిస్, అదే కాదు, we are the travelers in this world. ఈ లోకంలో మనము ప్రయాణికులమై ఉన్నామండి. సో దిస్ వరల్డ్ విల్ బి డిస్ట్రాయ్ వన్ డే. ఈ లోకము ఒక రోజు అంతమైపోతుంది. దిస్ ఆల్ ద వరల్డీ నేచర్, లోకానుసారమైన స్వభావాలు, వరల్డీ ఫ్లెష్లీ డిజైర్స్, శరీర కోరికలు, ఆల్ దిస్ వరల్డ్, ఈ లోకం అంతా ఇట్ విల్ బి డిస్ట్రాయ్ వన్ డే. ఒక రోజు పతనం అయిపోతుందండి. వన్ డే దిస్ వరల్డ్ విల్ బి ఎండ్. ఈ లోకం ఒక రోజు అంతమైపోతుందండి. సో వై యూర్ ఫైటింగ్ ఫర్ దిస్ వరల్డ్? ఎందుకు ఈ లోకం గురించి నువ్వు ఇంకా పోరాడుతున్నావు? వై యూర్ ఫైటింగ్ ఫర్ ద ఫ్లెష్లీ డిజైర్, శరీర కోరికల కోసము ఇంకా ఎందుకు పోరాడుతున్నావు? వై యూ లవ్ దిస్ మచ్ సిన్ టుడే? ఇంతగా ఇవ్వలో, ఇంకా ఈ పాపాన్ని ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నావు? డూ యు నో, నీకు తెలుసా? యువర్ ద ట్రావెలర్. ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ప్రయాణికుడివి. యువర్ ద ట్రావెలింగ్ ఉమెన్. నువ్వు ప్రయాణికురాలివమ్మా. యూ హ్యావ్ టు బీ ఏ ట్రావెలర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ప్రయాణికురాలుగానే ఉండాలి. You should not move in the, you should not be like, you are not in the permanent in this world. నువ్వు తెలుసుకోవాలి, ఈ లోకంలో నువ్వు పర్మనెంట్గా ఉండవు. దిస్ ఈజ్ నాట్ యువర్ పర్మనెంట్ ప్లేస్. ఇది పర్మనెంట్ కాదండి. యువర్ పర్మనెంట్ ప్లేస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ గురించి పర్మనెంట్గా స్థలము ఎదురు చూస్తూ ఉందండి. దట్ ఈస్ ద హెవెన్, పరలోకం అండి. యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఉంది నీ పౌరసత్వం. నాట్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో కాదు. నాట్ ఎనీ వైఎస్ఆర్ గ్రూప్ కాదండి. నాట్ ఎనీ తెలంగాణ గ్రూప్ కాదండి. నాట్ ఎనీ బీజేపీ గ్రూప్స్ కాదండి. యూ హ్యావ్ ద సిటిజన్షిప్. ఎక్కడ ఉందండి నీ పౌరసత్వం? ఇట్స్ ఇన్ హెవెన్, పరలోకంలో ఉంది.
సో యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్. దాని గురించి నువ్వు పోరాడాలి. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్. దాని గురించి నువ్వు పోరాడాలి. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్ సిటిజన్షిప్. నేను దాని గురించి పోరాడుతున్నాను. సో యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్. నువ్వు దాని గురించి పోరాడాలి. ఆల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఈస్ వాచింగ్ హియర్. ఎంతో మంది దైవ సేవకులు ఇక్కడ చూస్తూ ఉన్నారు. సో దే ఆర్ ఆల్సో ఫైటింగ్ ఫర్ దట్ సిటిజన్షిప్. వాళ్ళు దీనికోసం పోరాడుతూ ఉన్నారు అని అంటే పరలోకంలో వాళ్ళ మా వారసత్వం గురించి పోరాడుతూ ఉన్నారండి. సిటిజన్షిప్ కోసమే పౌరసత్వం గురించి పోరాడుతూ ఉన్నారండి. బికాజ్ ఎందుకంటే దిస్ వరల్డ్, ఈ లోకం అనేది ఇట్ విల్ ఎండ్ వెరీ సూన్. అతి త్వరలో ముగిని ఉందండి. వెన్ జీసస్ విల్ కమ్ టు దిస్ వరల్డ్, యేసు ఈ లోకానికి వచ్చాడంటే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, మరి సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ జరిగిందంటే, రెండో రాకడ వచ్చిందంటే దిస్ వరల్డ్ విల్ బి డిస్ట్రాయ్. ఈ లోకం పతనమైపోతుందండి. యువర్ ఫ్రెండ్స్ విల్ నాట్ కమ్ విత్ యూ. నీ స్నేహితులు నీ వెంట రారు. యువర్ రిలేషన్స్ విల్ నాట్ కమ్ విత్ యూ. నీ బంధువులు నీ వెంట రారు. యువర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విల్ నాట్ కమ్ విత్ యూ. ప్రేమికుడు తిరుగుతున్నావు కదా, వాళ్ళు నీ వెంట రారు. No one will not come with you, my dear friends. ఎవ్వరు నీ వెంట రారు. either your children, నీ పిల్లలు కూడా నీ వెంట రారు. You have to go alone. ఒంటరిగా వెళ్ళాలి. You came as alone to this world. ఈ లోకాన్ని ఒంటరిగా వచ్చావు. You have to live this world as alone. మళ్ళీ నువ్వు ఒంటరిగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. when you are moving, when you are in, don't think that you are always alone. కొంతమంది ఏంటంటే నేను ఒంటరిగా ఉన్నాను ఫీల్ అవుతూ ఉంటారండి. సో అలోన్నెస్ ఈ ఒంటరితనంలో ఏమవుతుందంటే సాతాన్ విల్ యూజ్ యువర్ బ్రెయిన్. సాతాను నీ ఏం చేస్తాడంటే నీ ఆలోచనలని వాడు తన వైపు త్రిప్పుకుంటాడు. దట్స్ కాజ్ అందుకే యు వాస్ అట్రాక్టెడ్ టు ద మూవీ. సినిమాలకి ఆకర్షితుడుగా చేసేసాడు. అట్రాక్టెడ్ టు ద మూవీ సాంగ్స్. సినిమా పాటలకి ఆకర్షితుడుగా చేసేసి ఉన్నాడు. You have to come out from that. వాటి నుంచి బయటికి రావాలి. You have to come out from that. వాటి నుంచి నువ్వు బయటికి రావాలి. టెంపరరీ వరల్డ్, తాత్కాలికమైన లోకం అండి ఇది. ఫర్ దిస్ వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. నీ జీవితాన్ని ఎందుకు నువ్వు నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? వై యు ఆర్ వేస్టింగ్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలాన్ని ఎందుకు నువ్వు వృధా చేసుకుంటున్నావు? వై యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? వై యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ బాడీ. నీ శరీరాన్ని ఎందుకు నాశనం చేసేసుకుంటున్నావు? Jesus is given you the only one life for you. యేసయ్య నీకు ఒకటే జీవితాన్ని ఇచ్చాడండి. టు గ్లోరిఫై జీసస్, యేసయ్యను మహిమపరచడానికి. టు రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని ఆనందించిన ద కింగ్ డేవిడ్ ఈజ్ ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. మీకు తెలుసా దావీదు మహారాజు ఎప్పుడు కూడా దేవునిలో ఆనందిస్తాడండి. యు హావ్ టు రిజాయిస్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే యు హావ్ టు రిజాయిస్ ఇన్ జీసస్. నువ్వు యేసయ్యలో ఆనందించాలండి. దట్ ఈస్ ద రియల్ రిజాయిస్మెంట్. అదే నిజంగా యేసయ్యలో ఆనందించేదండి. ఐఎమ్ సేయింగ్ ద ఫాస్ట్ ప్రీచింగ్. నేను పెద్దగా స్పీడ్గా ప్రసంగిస్తూ ఉంటే నో వన్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ హియర్. ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. నౌ ఐఎమ్ డూయింగ్ ద స్లో ప్రీచింగ్. నేను చిన్నగా ప్రసంగిస్తున్నాను. అందుకే when the anointment flows upon me, పరిశుద్ధ మళ్ళీ అభిషేకం నా మీద బలంగా దిగి వస్తే దెన్ ఐ విల్ ప్రీచ్ వెరీ ఫాస్ట్. మళ్ళీ స్పీడ్గా నేను చెప్తాను. ఎందుకు? ఐ వాజ్ అండర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లీడింగ్స్లో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎట్లా నడిపిస్తే అలాగా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. వై ఐమ్ సేయింగ్ దిస్ వర్డ్. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నౌ మై బాడీ, నా శరీరము, మై థాట్స్, నా ఆలోచనలు, మై వేస్, నేను వెళ్తున్న మార్గము, ఎవ్రీథింగ్ ఐ సరెండర్డ్ టు ద జీసస్ హ్యాండ్స్. అన్నీ నేను యేసయ్యకి అప్పచెప్పినాను. ఫర్ ఈవెన్ మై మ్యారేజ్ ఆల్సో, నా పెళ్లి గురించి కూడా ఐ వాస్ కెప్ట్ ఇన్ జీసస్ హ్యాండ్స్. యేసయ్య చిత్తానికి అప్పచెప్పాను. నౌ వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ, ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే 7 years ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద జీసస్ విల్ ఫర్ మై మ్యారేజ్. 7 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూ యేసయ్య చిత్తం గురించి నేను ఎదురు చూస్తూ ఉన్నానండి నా వివాహంలో. సో యూ ఆల్సో బీ లైక్ దట్. అలా మీరు ఎదురు చూడాలని చూడతారు. డోంట్ బీ హరీ ఫర్ యువర్ మ్యారేజ్. నీ పెళ్లి చేసుకొని తొందరపడదు. డోంట్ బీ హరీ ఫర్ యువర్ మ్యారేజ్. నీ పెళ్లి గురించి తొందరపడొద్దు. నువ్వు వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. ఏసీ గురించి ఎదురు చూడు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. నేను దాని గురించి ఎదురు 7 years జీసస్ విల్ హస్బెండ్ హ్యాస్ టు కమ్ టు మై లైఫ్. ఏసీ చిత్తంలో ఉన్న వరుడు నా జీవితంలోకి రావాలని ఎదురు చూస్తూ ఉన్నా. సో ఐ విల్ నాట్ బీ, ఐఎమ్ నాట్ లైక్, ఐఎమ్ నాట్ లవింగ్ ఎనీ వన్ హియర్. ప్రేమలో పడిపోవడము. ఐ వాజ్ నాట్ డిస్ట్రాయింగ్ మై బాడీ. నా శరీరాన్ని నేను నాశనం చేసుకోవడం. ఐఎమ్ నాట్ డూయింగ్ సచ్ థింగ్స్. అలాంటి వ్యర్థమైన పనులు నేను చేయట్లేదండి. ఐ వాజ్ కంప్లీట్లీ సరెండర్డ్ టు జీసస్ని. పూర్తిగా యేసయ్యకి లోబడిపోయినాను. సో నౌ యూ హ్యావ్ టు సరెండర్. నీకు నువ్వు ఇప్పుడు లోపడాలి యేసయ్యకి. సో యూ హ్యావ్ టు సే, నువ్వేం చెప్పాలి? గాడ్ జీసస్ సేస్ టు యేసీ ఏం చెప్తున్నా అంటే ఫియర్ నాట్, భయపడవద్దు. యేసయ్య అంటాడు ఫియర్ నా, భయపడొద్దు అంటున్నాడు. దట్ మచ్ గుడ్ ప్రామిస్ చేసి అద్భుతమైన మాట చెప్తున్నాడండి యేసయ్య. ఫియర్ నాట్, భయపడొద్దు అంటున్నాడు యేసయ్య నిన్ను. ఐ విల్ నెవర్ త్రో యూ, నిన్ను నేను త్రోసివేయను అంటున్నాడు. సో డోంట్ మేక్ ద యాంగ్రీ. ఇంకా డోంట్ బ్రింగ్ ద యాంగ్రీ. ఇంకా దేవుని కోపం మీద తెచ్చుకోవద్దు. జీసస్ ఇస్ వెరీ యాంగ్రీ రైట్ నౌ. యేసయ్య చాలా కోపంతో ఉన్నాడు. జీసస్ ఇస్ వెరీ ఫెరోషియస్ రైట్ నౌ. యేసయ్య రోషం కలిగి ఉగ్రుడై ఉన్నాడు. సో డోంట్ మేక్ హిమ్ మోర్ యాంగ్రీ. ఇంకా కోపం తీసుకురావద్దు. కామ్ జీసస్. యేసయ్యని నువ్వు కామ్ చేయాలి.
కామ్ చేసి ఏసైను కామ్ చేయాలని నువ్వేం చేయాలో తెలుసా? ఏసైను మళ్ళీ మామూలు చేయాలని నువ్వేం చేయాలో తెలుసా? యూ హ్యావ్ టు రిపీట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాలకి నువ్వు క్షమాపణ పొందితే జీసస్ విల్ బి అగైన్ హ్యాపీ. ఏసై ఆనందిస్తాడండి. అండ్ జీసస్ విల్ డిస్ట్రాయ్ దిస్ వైరస్ని వెళ్ళగొడతాడండి. సో యు మస్ట్ నువ్వు తెలుసుకోవాలి. స్మాల్ ప్రే, చివరి ప్రార్థన మనం చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్, మీరు కళ్ళు మూసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు ఆల్. మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. Thank you, Holy Spirit, God. Thank you, Dad. 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 Thank you, Jesus. Thank you, Father, in the name of the Jesus of Nazareth. Thank you for giving this opportunity to speak in the Facebook live. Father, today you was teaching, Father, the King David, how he was holy in front of you, Father. Now the world is not a holy in front of you, Father. That's because this curses came, Father. Father, today what you was teaching us, Father, there's a wonderful things, Father. Thank you, Holy Spirit, God. Thank you for your leaders. Those who are watching today, Father, build their life in Jesus' name. Let them repent for their sins today in Jesus' name. Let they comes to your hands in Jesus' name. Let their flesh will be surrendered to you in Jesus' name. Let their thoughts will be surrendered to you in Jesus' name. Father, use them to glorify your name. Those all the man of God, those who are watching it, bless them, bless their ministries in Jesus' name, Father. Thank you, Holy Spirit, God. Thank you for this opportunity, Father. Thank you, Dad. Thank you, my heavenly Father, Dad. Those who are watching this preaching, bless their life in Jesus' name, Father. Let them turn to you in Jesus' name, Father. Turn them completely, Father. Let them turn their lives to you right now in Jesus' name, Father. Let them understand this world is a temporary, this world is a sinful world. It has to destroy one day. They has to know that they has to fight for heaven, Father. Let they has to fight for the heaven in Jesus' name, Father. Thank you, Holy Spirit, God. Thank you, Dad. All the sickness leave their bodies right now in Jesus' name. All the financial crisis leave their lives right now in Jesus' name. All the adultery spirits leave them right now in Jesus' name. All the fornication spirits leave them right now in Jesus' name. All the witchcraft powers leave them right now in Jesus' name. All the adult movies leave them right now in Jesus' name. All the fornication leave them right now in Jesus. జాగ్రత్త కలిగిస్తున్న ఆత్మల్ని బంధించేయండి యేసయ్య. వ్యభిచారం కలిగిస్తున్న ఆత్మల్ని బంధించివేయండి యేసయ్య. శరీర కోరికలు కలిగిస్తున్న ఆత్మల్ని బంధించివేయండి యేసయ్య. ప్రతి ఒక్కరిలో తండ్రి పరిశుద్ధత దయచేయమని వేడుకొచ్చున్నాను తండ్రి. బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఫాదర్. అందరిని ఆశీర్వదించండి తండ్రి. దోస్ హు ఆర్ వాచింగ్ టుడే ఫేస్బుక్ లైవ్, ఫేస్బుక్ చూసిన లైవ్ అందరికీ తండ్రి గివ్ ది యువర్ బ్లెస్సింగ్స్ ఆశీర్వదించండి. నాట్ ఓన్లీ దట్, అదే కాకుండా లెట్ దే బి ప్యూరిటీ ఇన్ దేర్ హార్ట్స్. లెట్ దే బి హ్యావ్ ద వండర్ఫుల్ డిజైర్ ఫర్ యూ ఇన్ జీసస్ నేమ్, ఫాదర్. నీ గురించి తండ్రి తృష్ణ కలిగి తండ్రి నైనా తండ్రి, నీ కొరకు తండ్రి నైనా తండ్రి జీవించే భాగ్యం దయచేయమని. లెట్ దే టర్న్ దేర్ హార్ట్స్, ఫాదర్. వాళ్ళ హృదయాలను తండ్రి టర్న్ టు యూ, ఫాదర్. నీవే తిప్పుకునే భాగ్యం దయచేయమని. ఆయా తండ్రి నువ్వు త్రోసి వేయమని వాళ్ళు తెలుసుకొని, ఆయా తండ్రి నైనా తండ్రి నీ ప్రేమని తండ్రి వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా నీ రాజ్యంలో వాళ్ళు ప్రవేశించే భాగ్యం దయచేయమని. టుడే లెట్ ఆల్ విల్ బి రిపెంట్ ఫర్ దేర్ సిన్స్ టుడే ఇన్ జీసస్ నేమ్. ఆయా ప్రతి ఒక్కరికి మారు మనసు పశ్చాత్తాపం దయచేయని వేడుకుంటూ ఇన్ జీసస్ గ్లోరియస్ నేమ్ వి ప్రే, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసము మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైండును గాక, ఆమేన్. ఎస్, థ్యాంక్ యూ అండి. సో యు వాస్ లవ్ టుడే వి ఆర్ లర్న్డ్ ద వండర్ఫుల్ చాప్టర్. అద్భుతమైన చాప్టర్ని హోలీ స్పిరిట్ గాడ్ టీచింగ్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరించాడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాడు. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హు వాచ్ టుడే ఫేస్బుక్ లైవ్. వందనాలండి ప్రతి ఒక్కరికి, మీరు చూసిన ఈ ఫేస్బుక్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను. ఎస్, అనుష్కారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రభాకర్ అన్న ప్రైజ్ లార్డ్. ఎస్ బ్రదర్, నేను పాస్టర్ అమ్మని కాదు, ఐఎమ్ ద ఎవాంజలిస్ట్, నేను సువార్థికురాలనండి. సుమన్ గారు ప్రైజ్ లార్డ్. జాన్ గారు ప్రైజ్ లార్డ్. ఎస్, వినోద్ గారు ప్రైజ్ లార్డ్. విజయ్ జీ ప్రైజ్ లార్డ్. క్రాస్ గారు ప్రైజ్ లార్డ్. ఓ సారీ, క్రాస్, ఐఎమ్ సారీ. ఎస్, జీసస్ క్రాస్ గారు ప్రైజ్ లార్డ్. బాబ్జీ కిరణ్ గారు ప్రైజ్ లార్డ్. ప్రవీణ్ గారు ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ వాచింగ్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. పెంతెకోస్ట్ ఫైర్ మినిస్ట్రీస్ పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యని ఈ పరిచర్యని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రే ఫర్ ఇట్. దీని గురించి ప్రార్థించండి. టుమారో సెకండ్ పార్ట్ విల్ బి దేర్. రేపు సెకండ్ పార్ట్ అనేది ఉంటుందండి. బీ రెడీ, సిద్ధంగా ఉండండి. టుమారో వి విల్ లిసన్ మోర్ రెవల్యూషన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు రేపు ఇచ్చే ప్రత్యక్షతల గురించి మనం ఎదురు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్ అందరికి. గుడ్